సారీ, ఇలాంటి విషయాలను ఇవాళ మనకి తెలియజేయడానికి వస్తున్న స్పీకర్ గారు, వీరు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు, ఇంపాక్ట్ సర్టిఫికేటెడ్ ట్రైనర్. వీరు వృత్తిరీత్యా డాక్- సారీ వీరు వృత్తిరీత్యా ఆమ్, మన పిహెచ్డి చేశారు. దేనిలో అంటే ఫార్మా రంగంలో చేసి రెడ్డి ల్యాబ్స్ లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. వీరు ప్రవృత్తి రీత్యా ఎన్ఎల్పి, ఈఐ, ఈఎఫ్టి అనే సారీ సారీ కొంచెం వాయిస్ గా ఉంది, ఏమనుకోవద్దు. సారీ సార్. ఇలాంటి అనేక రంగాల్లో కోచింగ్ ఇవ్వడంలో వీరు నిష్ణాతులు. కొన్ని కొన్ని ఏళ్ల నుంచి కూడా 10,000 మందికి పైగా వారి జీవితాల్లో మార్పును తీసుకొస్తున్నారు. ఇంతేకాకుండా మైండ్ పవర్ మైండ్ పవర్ కోచింగ్ ద్వారా వ్యక్తి జీవితంలో మార్పు తీసుకురావడానికి, వ్యక్తిత్వ వికాసంలో మార్పు తీసుకొచ్చి వారిని ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా సార్ కృషి చేస్తున్నారు. ఇలాంటి సార్ని వాళ్ళు పరిచయం చేయడం నాకెంతో ఆ, అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సార్ దగ్గర నేను కూడా కొన్ని విషయాలు చాలా నేర్చుకుని ఉన్నాను. సో ఆయన ఎవరో కారు, డాక్టర్ ఆదినారాయణ రెడ్డి గారు. వెల్కమ్ సార్, వెల్కమ్ ఫర్ యువర్ వర్చువల్ డయాస్ ఫర్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఎలా ఉన్నారు అందరూ? ఆల్ గుడ్? సూపర్, వెరీ నైస్. సో ఏంటి ఆలోచిస్తున్నారా? ఇక అయిపోయింది, ఇక 1 అవర్ మా చేతిలో లేదు. అలాంటిదేం లేదు కదా, బోర్ కొట్టట్లేదు కదా? వెరీ గుడ్, రైట్. సో ఏంటి ఈరోజు టాపిక్ ఒకసారి టైప్ చేయండి చాట్ బాక్స్లో. వెరీ గుడ్ సుజన్ గారు. యా, ఈరోజు కూడా మీకు బోర్ కొట్టకుండా కొద్దిగా సరదాగా నవ్వుకుంటూ ఏదో 2 విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, యా. ఈరోజు ఏంటి, ఈరోజు వాట్ ఈస్ ద టుడేస్ టాపిక్? క్రియేట్ హ్యాబిట్స్. ఓకే, ఇంకా ఒకరికే తెలుసా, మిగతా వాళ్ళకి తెలీదా? అందరు టైప్ చేయొచ్చు కదా ఫాస్ట్గా కొంచెం. యా, ఎస్. పవన్ కళ్యాణ్ గారు, జస్ట్ మీ నేమ్స్ అవుదామని ముచ్చటగా అందరినీ రాయమంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు రాశారు, విజయ్ గారు రాశారు. సూపర్. క్రియేట్ హెల్ప్, సౌమ్య, సూపర్, వెరీ గుడ్. రైట్, ఇంకా మిగతా వాళ్ళు రాయరా? మీకేమన్నా గిఫ్ట్ ఇవ్వాలా? అప్రిషియేట్ చేయాలా మిమ్మల్ని? సూపర్. చాట్ బాక్స్ వాడండి అందరూ, బికాస్ అందరినీ మధ్య మధ్యలో పలకరించడం ఇబ్బంది కాబట్టి we communicate through the chat box. Okay, is that okay? సో నేను అడిగినప్పుడు మీరు చాట్ బాక్స్లో రెస్పాండ్ చేయండి, దట్స్ ఇనఫ్. ఓకే, మల్లేష్ గారు సూపర్. ఇంకా చాలా మంది కెమెరాస్ ఆఫ్ చేస్తున్నారు, ఎందుకు? బిజీయా? ఇంకా మీకు టైం కాలేదా? రైట్. సో ఒక చిన్న క్వశ్చన్తో మొదలు పెడదాము. ఎంతమందికి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం ఈజీ అనిపిస్తుంది? ఎంతమందికి కష్టం అనిపిస్తుంది? ఈజీ అనిపిస్తే ఈజీ అని టైప్ చేయండి, కష్టం అనిపిస్తే టఫ్ టఫ్ అని చేయలేదా టీ అని టైప్ చేయండి చాలు. సార్ నాకు ఏ అలవాటు నేను ఈజీగా అలవాటు చేసుకుంటాను, ఈజీ అని టైప్ చేయండి. సార్ నాకు అలవాటు చేసుకోలేను, టఫ్ అని టైప్ చేయండి. ఎస్, చాలామంది ఈజీగా. సో ఈజీ అన్న వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు క్లాస్లోంచి, మీకు వచ్చేసింది కదా, ఇంకెందుకు. మీరు హ్యాపీగా ఈరోజు మీకు సండే హాలిడే, మంచిగా ఒక సీరియల్లో సినిమాను చూడవచ్చు అందరూ హ్యాపీగా. ఎస్, అలా ఏం లేదని అందరు ఉండాలి అన్నాను కదా అని చెప్పేసి అప్పటికి అట్లేం లేదు కదా. సూపర్. ఓకే, కొంతమంది కష్టంగా ఉంది, కొంతమంది ఈజీగా ఉంది. సో ఈజీ అన్న వాళ్ళు మరి శ్రీనివాస్ గారు ఈజీ అంటున్నారు. ఒకసారి ఈజీ అన్న వాళ్ళు చేతులు ఒకసారి డిజిటల్గా రైట్ చేయండి. ఈజీ అంటే నా ఉద్దేశం ఏంటంటే, సపోజ్ మీరు కొత్త అలవాటు నేర్చుకోవాలి, ఈజీగా నేర్చేసుకుంటారు. యా, బుక్ చదవడం మీకు అలవాటు లేదు, నేర్చుకోవాలనుకున్నాను ఏమంటే నేర్చేసుకుంటారు. మీకు వీడియో మేకింగ్ రాదు, ఇప్పుడు నేర్చుకోవాలనుకున్నా నేర్చేసుకుంటారు అంతే. సో అది దాని అర్థం. అలానే ఉంటుందా మీకు శ్రీనివాస్ గారు?
సత్యరాజ్, శ్రీనివాస్, అంత ఈజీగా వచ్చేస్తాయా మీకు? ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. యా, సో యా, మీకు అందరికీ జూమ్ ఎటిక్వేట్స్ తెలుసు కాబట్టి అందరికీ అన్మ్యూట్ చేస్తున్నాను. నాయిస్ వేయద్దు ప్లీజ్. యా, మాట్లాడేటప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. రైట్, సత్యరాజ్ గారు మీకు అన్మ్యూట్ అవుతుంది. అందరికి అన్మ్యూట్ ఇచ్చానండి, మాట్లాడేటప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. సత్యరాజ్ గారు అన్మ్యూట్ కావట్లేదా? హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి. సార్ మీరు ఏం అడిగారు? ఏం అడగలే కదా ఏం ఏం అడగలేదా? సార్. అంటే మీరు అవును ఎస్ అని రాశారు కదా, ఎస్ అని అన్నానంటే సపోజ్ మీరు ఏదైనా కొత్తది గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలి, గుడ్ బ్యాడ్ లేదు, ఏది నేర్చుకోవడం నేర్చుకుంటే నేర్చుకుంటారు. అలానే అదే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఉమ్, మంచి అలవాటు అయితే మంచి ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకుంటాను. ఉమ్. చెడుదైతే దాన్ని పక్కా పెట్టేసి అదే అవసరం చెడుది లేదు సార్. వదిలేస్తాం. చెడుది కూడా ఈజీగా వదిలేసేయాలి. దట్స్ ది హ్యాబిట్ బిల్డింగ్. అంటే చెడుది వదిలేస్తారా? ఓకే, మీకు షూర్ చెడు సార్, అలవాట్లు ఏమైనా షూర్. ఉన్నాయా? చెడు ఉన్నది సార్, అలవాట్లు ఏమున్నాయి? ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి. అలవాట్ల చెడు కూడా ఉంటాయా? అప్పుడప్పుడు అప్పుడప్పుడు డ్రింక్ తీసుకోవడం ఉంటుంది. ఓకే, అది చెడు అలవాట. అప్పుడప్పుడు డ్రింక్ తీసుకుంటే కన్జంప్షన్ చెడు ఆఫ్ ఆల్కహాల్, ఓకే, ఇంకా ఐ థింక్ ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్స్. మరి మానేయచ్చు కదా, మీకు జస్ట్ అలవాటు కోపం సార్, చేసుకోవచ్చు హ్యాంగర్ కదా. కోపం. హ్యాంగర్ ఎక్కువ సార్ ఉందా? కొద్దిగా. మరి This అది కూడా మానేసేయాలి కదా. అలవాటు చేసుకొని వచ్చు అంటే మంచిది అలవాటు చేసుకుంటారు, చెడుది వదిలేస్తారు కదా, రెండు. మీకు ఓన్లీ మంచిది చేసుకొని చెడు వదిలేసేయడం ఓకే రాదా సార్. ఏంటి? చెడు వదిలేసేయడం రాదా? షూర్ సార్, వస్తుంది వస్తుంది కదా, సూపర్. వస్తుంది, ఒకసారి సార్ క్లాస్ చేయండి. వెరీ గుడ్. వదిలేదు సో సార్. యా, వదిలేయటం వచ్చు, అలవాటు చేసుకోవడం కూడా వచ్చు. సూపర్. శ్రీని గారు సార్ మీరేమంటారు? హ్యాపీ ఈవినింగ్ సార్. సో ఎస్ సార్. నాకు సంబంధించి కొత్త హ్యాబిట్స్ అయితే నేను కొంచెం మంచి ఫాస్ట్నే అడాప్ట్ చేసుకుంటా సార్. కానీ ఎగ్జిస్టింగ్ కొన్ని అంటే మనకి ఎడిక్ట్ అయిపోయాం, లైక్ కాఫీస్, టీస్, వీటిని వదిలాలనుకుంటే మాత్రం కొంచెం టఫ్ సార్ నాకు అది. అంతే వదులుకోలేను ఎగ్జిస్టింగ్ హ్యాబిట్స్ని అది. ఓ సూపర్. సార్ కూడా ఒకసారి క్లాప్ చేయండి. అద్భుతం అండి. జస్ట్ వేరే అక్నాలెడ్జింగ్. మంచి చెడు తర్వాత సంగతి. కనీసం ఇది వదలలేనని తెలిసింది కదా, దట్స్ ద ఫస్ట్ స్టెప్. ముందు మనకు ఏముందో తెలిస్తే ఏం చేయాలో తర్వాత సంగతి. ఎస్, ఓకే. అభిలాష్ గారు, వెంకట అభిలాష్. సో మీరేంటి, మీరు ఏదైనా నేర్చేసుకుంటారా? లేదు సార్, ఏదైనా హ్యాబిట్ నేర్చుకోవాలంటే ఎన్నో అడ్డంకులు వచ్చినట్టు అనిపిస్తుంది సార్. ఎందుకు, ఏం వస్తున్నాయి? ఏదైనా వేరే పని వచ్చింది సార్, పని వచ్చింది అనుకోండి సార్, ఆ హ్యాబిట్ ని బ్రేక్ చేసి ఈ పని చేయాలి కదా అని చెప్పేసి ఆ సాకు చూపిస్తాం ఎక్కువ. సాకు చూపిస్తారు. ఓకే, జస్ట్ పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. పోస్ట్ చేయడం, అలా పోస్ట్ పోన్ చివరికి ఆ హ్యాబిట్ బ్రేక్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఎప్పుడో బ్రేక్ అయిపోతుంది. అలా అలా సూపర్ అండి, సూపర్. ఒకసారి క్లాప్ చేయండి. ఏదో పెద్ద సమస్య తెచ్చారు మనకి. సరదాగా ఏదో రెండు కబుర్లు చెప్పుకున్నాం అంటే ఏదో వస్తుందట, మళ్ళీ పోతుందంట, మళ్ళీ వస్తుందంట, మళ్ళీ పోతుందంట. ఓకే, సూపర్. ఇంకా ఇప్పుడు చాలా మంది టఫ్ అని రాశారు. వాళ్ళకేంటి టఫ్ ఉన్నాయి? కొంతమంది టఫ్ అన్న చేతులు ఎత్తండి. సృజన్ గారు టఫ్ అన్నారు, సౌమ్య గారు టఫ్ అట. ఏంటో తెలియదు ఆ టఫ్ అంటే. నాగభూషణం గారికి టఫ్గా ఉంది, శృతి శాంత గారికి టఫ్గా ఉంది, విజయ్ గారికి టఫ్గా ఉంది. ఒకసారి మీరు హ్యాండ్స్ రైట్ చేయండి. యా, వెంకట్ అభిలాష్ దేశం గారికి టఫ్గా ఉంది. సూపర్, రైట్. మీకు ఏం టఫ్గా ఉందో విందాం ఒకసారి. సౌమ్య గారు, మీకు ఏం టఫ్గా ఉంది? వాట్ ఈస్ దట్? అంటే సార్ ఈజీగా అడాప్ట్ చేసుకుంటాం కానీ దాన్ని కంటిన్యూటీ అనేది ఉండకుండా మధ్యలో బ్రేక్ వస్తుంది సార్. సూపర్, కంటిన్యూటీ ఉండట్లేదు. ఒకసారి మేడం క్లాప్ చేయండి. అన్ని మొదలు పెడతారు, తర్వాత మానేస్తాం, అంతేనా? అదే కొంచెం బ్రేక్ వస్తుంది సార్, ఎందువల్లనో స్కెడ్యూల్ వల్లనో దేని వల్లనో బ్రేక్ వచ్చేస్తుంది. బ్రేక్ వస్తుంది. ఏం బ్రేక్ అవుతున్నాయి చెప్పండి. నేను మార్నింగ్ 4కి లేసేదాన్ని సార్, కానీ ఈ మధ్య కొంచెం డిలే అయిపోయింది సార్. 4కి లేసేది 5:30కి లేస్తున్నాను. 5:30 అవుతుంది. ఓకే, ఒకసారి మేడం క్లాప్ చేయండి.
సూపర్. చలికాలం కదా మాకు వచ్చే, ఎక్కువ పడుకోండి, ఏముంది అంతేనా? అలా ఉంటాయా హ్యాబిట్స్? చలికాలం కాబట్టి ఎక్కువసేపు పడుకుంటాను, ఎండాకాలం కాబట్టి తొందరగా లేస్తాను, అప్పుడు దాన్ని హ్యాబిట్ అనం కదా. ఓకే, రైట్. విజయ్ గారు మీరేమంటారు? మీకు సూపర్ మ్యామ్, వెరీ నైస్. సో మీకేం కష్టంగా ఉంది సార్? వాట్ ఈస్ దట్ ఈస్ టఫ్ ఫర్ యూ? సార్ అన్మ్యూట్ చేసుకోండి. సో జస్ట్ మనం వీఆర్ జస్ట్ సీయింగ్ ఫ్రమ్ యువర్ ఐస్ అండ్ మీ ఆలోచనల ద్వారా చూస్తున్నాం కాబట్టి దానికి సొల్యూషన్ చెప్పే మార్గం చేద్దాం. ఇవన్నీ ఎందుకంటే ముందు సమస్య ఏంటో తెలిస్తే సొల్యూషన్ ఎట్లనో తర్వాత సంగతి. నౌ వీఆర్ జస్ట్ సీయింగ్ వాట్ ఈస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఎస్ సార్, చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు ప్రెసెంట్లీ ఒక బుక్ అనేది మనం కంటిన్యూ చేయాలనుకున్నాం అనుకోండి, కాకపోతే ఈ ఒక్క రోజు 2 రోజులు అవుతాం సార్, తర్వాత కంటిన్యూ చేయలేకపోతాం. కంటిన్యూ చేయలేకపోతారు. అద్భుతం అండి. చేయలేకపోతాం. ఇంకా అంతేనా? మిగతా అన్ని బాగున్నాయా? అంటే బాగానే సమస్య పక్కన పెట్టారు సార్. ఇప్పుడు కంటిన్యూ అంటే మినిమం 1 మంత్ అని కంటిన్యూ చేస్తే కానీ కంటిన్యూ కాదు సార్ అది. అదే బుక్ కూడా చెప్పారు, ఇంకేం కంటిన్యూస్గా లేవు. బుక్ రీడింగ్ కంటిన్యూస్గా లేదు, ఇంకా ఇంకేమైనా కంటిన్యూస్ లేని ఉన్నాయా? ఓన్లీ ఒక రీడింగ్ విషయంలోనే ఇబ్బంది ఉందా? రీడింగ్ కానీ నార్మల్గా అయితే నేను 7కి లేస్తాను సార్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 6కి లేవాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. ఇబ్బందిగా ఉంది, మార్నింగ్ లేకడం కష్టంగా ఉంది. సూపర్ అండి, సూపర్. ఒకసారి సార్ క్లాప్ చేయండి అందరు. కొద్దిగా గట్టి క్లాప్ చేయొచ్చు కదా. క్లాప్ చేయమంటే నాకెళ్ళి చూస్తారేంటి? విజయ్ క్లాప్ చేయొచ్చు కదా. అంత మంచిగా చెప్పారు మన కోసం. సూపర్. రవికుమార్ గారు, ఇంటూరి రవికుమార్. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్ అండి. ఎస్ సార్. మనం నేర్చుకోవాలనుకుంటాం కానీ కంటిన్యూస్ లెర్నింగ్ ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు సార్. కన్సిస్టెన్సీ ఉండదు. ఓకే. టైం మేనేజ్మెంట్ కూడా ఉండదు. టైం మేనేజ్మెంట్ ఉండదు. ఇంకా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదు. ఓకే. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అడ్డంకులు వస్తున్నాయి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి? అంటే మనం టయానికి పేమెంట్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా నేర్చుకోవడానికి టైంకి పేమెంట్ చేయాలని దాన్ని చేయకపోవడం కానీ. టయానికి చేయలేము. ఎస్, సూపర్ అండి. ఒకసారి క్లాప్ చేయండి. తెలుసు మనకి పలానా డేట్లో కట్టాలి, 5వ తారీఖు కట్టాలి, కానీ నెగ్లెక్ట్ చేస్తాం. దానికి కొద్దిగా ఫైన్ యాడ్ చేసి కడతా ఉంటాం. సో చాలా మందికి జరుగుతుంటుంది కదా ఇట్లా. ఎస్, సూపర్ సార్, వెరీ గుడ్. ఇంకా నాగభూషణం గారు, మీకేంటి హ్యాబిట్స్లో కష్టంగా ఉంది సార్? సార్ ప్రతి పని స్టార్ట్ చేస్తాం సార్, కానీ అది మధ్యలోనే ఆగిపోతుంది సార్. మధ్యలో ఆగిపోతుంది. మధ్యలో ఆగిపోతుంది, చేయలేకపోతుంది. ఎందుకంటారా సార్? ఎందుకు అనుకుంటున్నారు అట్లా? ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? కొంచెం ఇక లేజినెస్ కావచ్చు, కరెక్ట్ టైంలో కరెక్ట్ పని టైంకు చేయలేకపోవడం. లేజినెస్ సార్, మంచి మాట చెప్పారు. ఒకసారి అందరు లేజినెస్ అని టైప్ చేయండి ఒకసారి చాట్ బాక్స్ లో. సూపర్ సార్, వెరీ గుడ్. జస్ట్ మీకు అనిపిస్తుంది, వెరీ నైస్, సూపర్. సో లేజినెస్ అని టైప్ చేయండి. అదొక్కటి అడుగుద్ది సార్, ఇదేదో అందరికి టచ్ అయినట్టుంది. ఎంతమందికి లేజినెస్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఉంటే ఎస్, లేకపోతే నో అని టైప్ చేయండి. లేజినెస్ ఉందా అసలు ఎవరికన్నా? ఎస్, లేజినెస్ ఉంది, చాలా మందికి ఉంది. ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో. ఉంటే ఎస్ అని టైప్ చేయండి, లేకపోతే నో అని టైప్ చేయండి. సూపర్, రైట్. ఓకే అండి. కాబట్టి మనకి ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ తెలిసినాయి. సో నా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ 60 minutesలో వీటికి సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇస్ దట్ ఓకే? అసలు ఈ హ్యాబిట్స్ ఏంటి, వీటిని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, వీటికి ఎలాంటి సొల్యూషన్స్ మనం కనుక్కుంటే బాగుంటుంది అనేది మన నెక్స్ట్ మనం నేర్చుకోబోయే విషయం. అసలు చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఉన్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు క్లాప్ చేసుకోండి. క్లాప్ టు సెల్ఫ్, బికాస్ యూ టేకెన్ దిస్ టైమ్ టు సెల్ఫ్ డెవలప్మెంట్. మనల్ని మనం అర్థం చేసుకొని కొంచెం ముందుకెళ్ళడానికి ముందు ఒక టైం అయితే తీసుకున్నాం. సో దాంట్లో ఎటు వెళ్తాం తర్వాత సంగతి. ముందైతే మనం కాన్షియస్గా కూర్చొని 1 గంట సేపు నేర్చుకుంటున్నాం ఏదో ఒకటి, కాబట్టి ఆబ్వియస్గా మంచిగా జరుగుతుంది. ఓకే, రైట్. అసలు హ్యాబిట్ అంటే ఏమంటారు? ఫస్ట్, వాట్ ఈస్ అ హ్యాబిట్? హ్యాబిట్లు ఎట్లా చేయాలి, ఏం చేయాలని పక్కన పెడితే, హ్యాబిట్ అంటే మీరేమనుకుంటున్నారు? అలవాటుని తెలుగులో చెప్పండి, అది ఇంగ్లీష్, ఇది తెలుగు. అది కాకుండా అలవాటు అంటే ఏంటో చెప్పండి. ఎవరైనా చెప్పొచ్చు.
రెగ్యులర్ యాక్టివిటీస్. సూపర్ అండి, వెరీ నైస్. న్యూ ప్రాసెస్. ఓకే, న్యూ ప్రాసెస్. ఓకే, ఇంకా మీకు ఇష్టం వచ్చింది చెప్పండి. మీకు అన్నీ తెలుసు, అసలు ఈ చాప్టర్ చెప్పాల్సిన అవసరం లేదనుకున్నా, ఏదో కొద్దిసేపు సరదాగా మాట్లాడదాం అనుకున్నాను ఈరోజు. కాబట్టి ఇది అందరికి తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. రైట్, ఓకే. రెగ్యులర్ వర్క్, చాలా మందికి రెగ్యులర్ వర్క్ అని అర్థమవుతుంది. ఓకే, రెగ్యులర్ వర్క్ యూస్ టు డూ సమ్ యాక్టివిటీస్. ఓకే, సో వాట్ ఈస్ ద డెఫినేషన్? మనము హ్యాబిట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక పర్సన్ గురించి మనం మాట్లాడుకుందాం. మోస్ట్ ఆఫ్ ద సైన్స్ వీఆర్ నోయింగ్ టుడే ఈస్ ఫ్రమ్ ద జేమ్స్ క్లియర్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. James Clear is known the world's best habit expert. సో ఈరోజు కూడా ప్రపంచం మొత్తం ఆయన బుక్ని విశ్వసిస్తుంది, ఆయన చెప్పిన కొన్ని సూత్రాలని ఫాలో అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్ వాట్ ఐ కవర్ టుడే ఈస్ ఫ్రమ్ దిస్ పర్సన్. He is the master for us today. So he is the James Clear. He written the book by name Atomic Habits. సో ఆయన చెప్పిన కొన్ని విషయాలు, ఆయన ఎలా అలవాట్లని మనం పెంపొందించుకోవచ్చు అని చెప్పే సైంటిఫిక్ ప్రాసెస్. బికాస్ మై ఫీల్డ్ ఈస్ డొమైన్. బై ప్రొఫెషన్ ఐఎమ్ ఎ సైంటిస్ట్, బై ప్యాషన్ ఆల్సో ఐఎమ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మైండ్ ఎక్స్పర్ట్ అండ్ న్యూరో సైన్స్. సో అసలు మన బాడీ ఎలా పనిచేస్తుంది, మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది. సో మనం ఒక చిన్న మిక్సీ కొంటే ఏమి ఇస్తారు దానికి? మిక్సీ కొంటే ఏమి ఇస్తారు? మాన్యువల్ ఇస్తారు. కారు కొంటే ఏమి ఇస్తారు? మాన్యువల్ ఇస్తారు. యా, మీరు మొబైల్ కొంటే కూడా మాన్యువల్ ఇస్తారు. చిన్న ఇయర్ ఫోన్స్ కొంటే మాన్యువల్ ఇస్తాడు. దానికి ఆన్ బటన్ ఇక్కడ ఉంది, ఆఫ్ బటన్ ఇక్కడ ఉంది, ఇలా ఛార్జ్ చేయండి, అలా ఛార్జ్ చేయండి, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. హ్యూమన్ బాడీ కూడా ఒక మిషనే. ఎంతమంది తెలుసు ఈ విషయం? వీఆర్ ఆల్సో ఎ మిషన్, వెరీ పవర్ఫుల్ అండ్ కాంప్లెక్స్. మరి దీన్ని మాన్యువల్ ఎవరు ఇచ్చారు మీకు? ఎవరైనా ఇచ్చారా? ప్రింట్ చేశారు అందరూ? పోయి మనం జాతకాలు ప్రింట్ తీస్తాం. జనవరి నెల ఎలా ఉంది, మకర రాశికి ఎలా ఉంది, 2025 ఎలా ఉంది, అది కాదు కదా. సో అది ఓకే, స్పెసిఫిక్ ఏదో మనం నమ్ముతున్నా అలా పెట్టుకున్నా, బట్ యాజ్ ఎ హోల్ అసలు హ్యూమన్ మిషన్ ఎలా పనిచేస్తుంది? ఒక కారు కొంటే దానికి ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు, మొత్తం పీకేస్తాడు, మొత్తం సెట్ చేసేస్తాడు. బట్ హ్యూమన్ మిషన్ ఉంది కదా, ఇది ఎలా పనిచేస్తుంది? అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోకుండా దాంతో పనిచేస్తే ఏమైంది? మీరు రైట్ అంటే లెఫ్ట్ పోద్ది, లెఫ్ట్ అంటే రైట్ పోద్ది. అదే ప్రాబ్లమ్ సార్, టఫ్ సార్, అది సార్, ఇది సార్ అంటున్నాం. అంటే ఏంటంటే అసలు ముందు అది ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకోలే ఇప్పటి వరకు సైంటిఫిక్గా. ఓకే, మనకు అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, ఏదో మన ఊర్లో పెరిగాం, చూసాం, అలా మనకు ఎన్విరాన్మెంట్తో వచ్చేసినాయి చాలా వరకు. మన హ్యాబిట్స్ అన్నీ కూడా ఆల్ దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ ద ట్రెడిషనల్ వే ఆఫ్ లెర్నింగ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఇవి తప్పు రైట్ అనమండి, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఈస్ రైట్. ఎందుకంటే మన అమ్మ మనకు తప్పు ఎందుకు చెప్తుంది, మన ఊర్లో మనం ఎందుకు తప్పు చేస్తాం? బట్ ఆల్ దీస్ ఆర్ ట్రెడిషనల్. అవి ఒకరి నుంచి మనకు వచ్చాయి. ఆల్ దీస్ ఆర్ కండిషన్డ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. కండిషన్డ్ హ్యాబిట్స్ మనకు వచ్చాయి. మనమ్మ పొద్దున్న లేస్తే మనం లేచాం, మన ఇంట్లో 3 సార్లు అన్నం తింటే మనం తింటున్నాం, మన ఇంట్లో పొద్దున్నే స్నానం చేస్తే మనం స్నానం చేస్తున్నాం, మన ఇంట్లో పొద్దున్నే పూజ చేస్తే మనం చేస్తున్నాం, అంతే. సో అదేంటి ఇదేంటి పక్కన పెడితే వీఆర్ కండిషన్డ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఈ కండిషన్డ్ హ్యాబిట్స్లో ఏమవుతుందంటే కొన్ని మనకు అనుకున్నట్టు జరగట్లేదు. పుస్తకం చదవలేను సార్, వెయిట్ తగ్గలేదు, జంక్ ఫుడ్ తినలేకపోతున్నాం సార్, స్మోకింగ్ ఆపలేకపోతున్నాం, డ్రింకింగ్ ఆపలేకపోతున్నాం. ఎస్. సో మరి వీటి గురించి ఎవరు చెప్పలేము మనకి. మేబీ ఇవన్నీ మన అమ్మ నాన్నకి సమస్యలు కాకపోయి ఉండొచ్చు, అవి మనకు వచ్చినాయి. మరి వీటిని ఎట్లా బయటపడాలి, వీటి నుంచి ఎట్లా మనం ముందుకెళ్ళాలి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ టుడే వీ స్పెండ్ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ సెల్ఫ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మన గురించి మనకు తెలిస్తే దెన్ యూ కెన్ యూజ్ ఇట్ రైట్. సో మన ప్రయత్నం ఏంటంటే హౌ టు నో మై సెల్ఫ్ బెటర్, అంతే. యా. సో జేమ్స్ క్లియర్, ఎస్, సూపర్. కొద్దిగా ఫాస్ట్గా టైప్ చేయండి, బికాస్ వై ఐ ఆస్క్ టైపింగ్ ఈజ్ అట్లీస్ట్ ఆ చిన్న లైన్ మీకు అర్థం అవుతే యూ విల్ బీ ఇన్ ద ఫ్లో, యూ విల్ బీ విత్ మీ. అదొక్కటే ఉద్దేశం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. జస్ట్ బీ విత్ మీ ఫర్ సమ్ టైమ్.
లేకుంటే ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది మీకు. ఆ ఫోన్లో మళ్ళీ ఏ సీరియల్ వచ్చిందో తెలియదు, ఏం మెసేజ్లు వస్తుంటాయి, యా ఈ వాట్సాప్లో ఏమొచ్చింది, ఇవన్నీ మనకు కావాలి ఇప్పుడు. కాబట్టి వాటి నుంచి కొంచెం దూరంగా ఉండడానికి ఏదో ఒకటి అడుగుతుంటాను, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో జేమ్స్ క్లియర్ ఏం డెఫినేషన్ ఇచ్చాడంటే, మీరు చెప్పినవి కరెక్టే, బట్ దిస్ మోర్ సైంటిఫిక్ డెఫినేషన్. Habit is a routine or a behavior that perform regularly, in many cases automatically. సో రొటీన్ చేస్తామని మీరు కూడా చెప్పారు, కాకపోతే మీరు చెప్పింది ఏంటంటే ఏంటి, మీరు చెప్పండి ఇప్పుడు చెప్పండి నాకు. మీరు చెప్పండి, ఒక వర్డ్ ఉంది అందులో. అందరు రొటీన్ చేస్తాం. సూపర్ అండి, సూపర్ అండి. శ్రీని గారు ఒకసారి క్లాప్ చేయండి గట్టిగా. హ్యాబిట్ అండ్ దేని అంటామంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ హ్యాపెన్స్ ఆటోమేటికల్లీ. ఏదైతే ఆటోమేటిక్గా జరుగుతుందో దాన్నే హ్యాబిట్ అంటాం. చూడండి, పొద్దున ఇప్పుడు చాలా మంది చెప్పారు సార్, 4ంటికి లేవాలనుకుంటున్నా, లేకపోతే 7ంటికి లేస్తున్నా. కానీ 4ంటికి లేసే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా లేస్తున్నారు? కొంతమంది చెప్తాను, నేను ఏమంటే 4:00కి మెలుగు వచ్చేస్తుంది సార్. 4:00కి మెలుగు ఎట్లా వస్తుంది? 4:01 రావాలి, 3:59 రావాలి. కరెక్ట్గా 3:60కి ఎలా మెలుగు వస్తుంది? బికాస్ దట్స్ అ హ్యాబిట్. హ్యాబిట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, దట్ హ్యాపెన్స్ ఆటోమేటికలీ. వన్స్ ఇట్ బికమ్ హ్యాబిట్, ఇట్ నెవర్ సీక్స్ యువర్ అప్రూవల్. దట్స్ ద బ్యూటీ. హ్యాబిట్లో ఉన్న గొప్పతనం ఏంటి? నేను మధ్యాహ్నం 1 గంటకు తింటాను, లేదా నేను 4ంటికి కాఫీ తాగుతాను, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది 3:55 ఏంటది, లేకపోతే 4:05 ఏంటది మీకు గుర్తొస్తుంది, కాఫీ తాగాలి, కాఫీ తాగాలి. దట్స్ అ డ్రైవ్, క్రేవింగ్. ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు వరకు బాగుంటారు, 4 అవుతుంటుంది, ఇంకా మీకు అర్థమైపోయింది 4 అయిందని. ఇప్పుడు వెళ్ళి ఎక్కడో చోట కాఫీ తాగితే కానీ మీరు ప్రశాంతంగా ఉండరు. ఇక లేకపోతే ఇంట్లో కూడా అర్థమైపోతుంది, ఈయన వచ్చేసాడు, ఇంకా మనకు ప్రశాంతంగా ఉండదు, అది ఏదో ఒకటి చేసి ముందానికి పెట్టేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటుంది. బికాస్ దట్స్ ది, అది ఒక నిమిషం కూడా ఆగలేదు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉంటారు, సరదాగా మాటలు చెప్తుంటాడు, సరదాగా కబుర్లు చెప్తుంటాడు, ఏదో పనులు అంత బాగుంటుంది. ఆ 4 అయ్యేసరికి కాఫీ తాగాలి. స్మోకింగ్ చేసేవాళ్ళు ఆ టైం అయ్యేసరికి బయటకు వెళ్ళాలి, స్మోక్ చేయాలి. ఇంట్లో ఆవిడ ఎంత చెప్పినా ఇప్పుడు ఎందుకు లేండి, ఏమైనా ఒక 12 గంట ముందు వస్తాను 5 నిమిషాలు అని చెప్పేసి కరెక్ట్గా ఆ టైం బయటకు వెళ్ళాలి. ఎవరి 1 అవర్ స్మోక్ చేసేవాళ్ళు, ఎవరు 1 అవర్ ఆఫీస్లో ఉన్న అంతే. ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటుంది, పోయి ఒక 5 మినిట్స్ సార్ ఇప్పుడే వచ్చేస్తాను, ఏం చేస్తున్నాడు, గొప్ప పని ఏం లేదు, పోయి స్మోక్ చేసి వస్తాడు అంతే. బికాస్ దట్స్ ది డ్రైవింగ్. బికాస్ ఆటోమేటిసిటీ, ఇంకా బాడీ రెసిస్ట్ చేసుకోలేదు, ఇట్ నీడ్స్ ఇట్. సో ఇది ఒకలాగా మంచి అలవాట్లో ఇది గొప్పగా ఉంది, చెడు అలవాట్లలో కూడా అది చెడుగా ఉంది. బికాస్ దట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఆటోమేటిసిటీని ఎందుకు చెప్తున్నావు అంటే, దట్స్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. అర్థమవుతుందండి ఎందుకు ఇది అంత పవర్ఫుల్గా చేస్తుంది అంటే, నువ్వేం చేయలేవు ఇక దాన్ని. అందుకని హ్యాబిట్ అంటేనే రొటీన్గా జరుగుద్ది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇట్ హ్యాపెన్ ఆటోమేటికల్లీ. కాబట్టి ఆటోమేటిసిటీ అనేది చాలా పవర్ఫుల్. ఇప్పుడు నాకు సార్ బుక్ చదవడం రాదు అన్నారు అంటే, మీకు ఒక అర్థం అయిండాలి ఇప్పటికే. ఎప్పుడు బుక్ చదవడం వస్తుంది? ఎప్పుడు బుక్ చదవడం వస్తుంది? యా అందరికి అన్మ్యూట్ ఉందండి, అందరు మాట్లాడవచ్చు. ఎప్పుడు బుక్ చదవడం వస్తుంది చెప్పండి? దాన్ని హ్యాబిట్ చేసుకున్నప్పుడు సార్. హ్యాబిట్ చేసుకుంటూ కాదండి, ఇంకొంచెం హ్యాబిట్ మీరు ఆటోమేటిక్గా చేయడం వస్తే బుక్ చదవడం వస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా లేదు, అందుకని ఒకరోజు చదువుతున్నారు, ఒకరోజు మానేస్తున్నారు, 4 రోజులు చేస్తున్నారు, నెల మర్చిపోతున్నారు. అంటే ఏంటి, అక్కడ ఆటోమేటిక్గా లేదు. ఏదో అమ్మ చెప్తేనే చేస్తున్నాం, సార్ చెప్తే చేస్తున్నాం, ఒకరోజు ఏదో కంపల్సరీ క్లాస్ ఉంటే చేస్తున్నాం, మళ్ళీ మర్చిపోతున్నాం. బికాస్ ఆ రోజు మోటివేషన్ రోజు పని అవుతుంది, మోటివేషన్ రోజు పని కావట్లేదు. అంటే ఏంటి, ఆటోమేటిక్గా లేదు. సో బుక్ చదవడం ఆటోమేటిక్ అయిందనుకోండి, మీరు హ్యాపీగా చదివేస్తాను అంతే. కొంతమంది చూడండి, నేను నెలకు బుక్ చదువుతాను, సంవత్సరానికి మినిమం 10 బుక్స్ చదువుతానండి. ఎట్లా వస్తుంది ఇది? బికాస్ రీడింగ్ ఈజ్ ఆటోమేటిక్ టు దెమ్. వాళ్ళకి 2 నిమిషం టైం ఉంటే బుక్ చదువుతారు, టైం పాస్ కాకపోతే బుక్ పట్టుకుంటారు, ఏం పనులు లేకపోతే బుక్ చదువుకుంటారు. బికాస్ దట్స్ ఆటోమేటిక్ టు దెమ్, దట్స్ ఇట్. యా సో బై ద వే, మీరు ఎన్ని బుక్స్ చదువుతారు పర్ మంత్? ఒకసారి టైప్ చేయండి చాట్ బాక్స్లో. మనకన్నీ పావులు
ఇంకేమైనా 0.15 0.21 ఇలా పెట్టాలి. యా, ఒక బుక్ అంటే చాలా కష్టం బికాస్ దట్స్ నాట్ ఎ హ్యాబిట్. ఏదో చదువుదానికి వచ్చిన ఎంతమంది బుక్స్ కొని చదవలేదండి? చేతులు ఎత్తండి. అందరం బుక్స్ కొంటాం కదా, సరదా ఎక్కడికైనా పోతే మంచి బుక్ కనిపిస్తే బుక్స్ కొంటాం. బుక్స్ ఎక్కడ ఉంటాయి మన బుక్స్ అన్ని? షెల్ఫ్లో ఉంటుంది. మన కిటికీ చదువుతుంది, మన విండో బాగా చదువుతా కూర్చుంటుంది రోజు పొద్దున సాయంత్రం, మనం చూస్తూ ఉంటాం. యా, మనం తీసుకొచ్చి మన కిటికీలో పెట్టామా, దానికి తాళం వేసామా, మన పని అయిపోయింది. ఇక ఆ షెల్ఫ్ చదువుకుంటా కూర్చుంటుంది అనమాట. బికాస్ అనుకుంటాం, బికాస్ దట్స్ దేర్ డ్రైవ్ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ కన్వర్టింగ్ ఇన్ టు యాక్షన్. మోటివ్ ఉంది, చదవాలి అన్న ఆలోచన ఉంది, బట్ అది మీకు యాక్షన్గా కన్వర్ట్ కావట్లేదు. చాలా మందికి మోటివ్ ఉంటుంది, నేను సన్నబడాలి, జంక్ ఫుడ్ తినొద్దు, ఎస్, వెయిట్ కరెక్ట్గా ఉండాలి, డబ్బు బాగుండాలి, బుక్కులు బాగా చదవాలి, మంచిగా మాట్లాడాలి, గొప్ప స్పీకర్ కావాలి. ఇవన్నీ ఏంటండి? మోటివ్స్, డిజైర్స్. డిజైర్ లేని వాళ్ళు ఉన్నారని నేను అనుకోనండి. డిజైర్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దీనికి ఆపోజిట్గా డిజైర్, నేను బాగుండొద్దు, నాకు బాగా సంపాదించొద్దు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు, అందరు ఉంటారు. బట్ అవన్నీ చాలా మందికి డిజైర్గా ఉన్నాయి, కొద్ది మందికి యాక్షన్లో ఉన్నాయి. సో డిజైర్లో ఉన్న వాళ్ళు ఏమో అనుకుంటున్నారు అంతే. ఎప్పటి నుంచి? 1 సంవత్సరం నుంచి, 2 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి. సార్ నేను 10 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా, ఏదైనా మంచిగా నేర్చుకుందాం సార్. ఇంకో 10 సంవత్సరాలు అనుకుంటూనే ఉంటావు. యూ నెవర్ టేక్ ఎనీ యాక్షన్. ఎస్, సో ఇలా మనము ఇబ్బంది పడుతూ ఉన్నాం. దెన్ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, నేను చెప్పాను హ్యూమన్ బాడీ ఈజ్ అ మిషన్. సో మీకు బయటికి ఏది కనిపించినా టైప్ ఇన్ ద చాట్ బాక్స్ అవుట్కమ్. మనకు బయటికి కనిపించే ప్రతిదాన్ని అవుట్కమ్ అంటాం, లేకపోతే బిహేవియర్ అంటారు. సార్ నేను కోప్పడతాను, ఇందాక ఎవరు చెప్పారు, నేను కోప్పడతాను, నేను ఇష్టం వచ్చినట్టు తింటాను, నాకు కోపం వస్తే చాలా తిండి తింటాను, లేకపోతే నేను నిద్రపోతాను, లెగవను, లేకపోతే నాకు లేజినెస్ ఎక్కువ ఉంది, లేకపోతే నేను టైంకి ఫుడ్ తిన్నా, వాట్ ఎవర్ యూ సే, ఆల్ దీస్ ఆర్ బిహేవియర్స్. ఎస్, బిహేవియర్ అనేది మనకు కనిపించే ఒక ప్రక్రియ, కానీ కనిపించే ప్రతి బిహేవియర్కి లేదా అవుట్కమ్కి కనిపించింది ఒకటి ఉంటుంది. బికాస్ వీ షెడ్ ఇట్ ఈస్ అ మిషన్. మిషన్ అంటే దాని లోపల ఏదో ఉంటుంది, పనిచేస్తుంటుంది. సో వాట్ వర్క్స్ టు అస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ అవర్ నెట్వర్క్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఇది మీకు అర్థమైతే చాలా వరకు మీ కంట్రోల్లోకి వస్తుందండి. వాట్ డ్రైవ్స్ అవర్ అవుట్కమ్స్? సార్ చెప్పండి అందరూ, వాట్ డ్రైవ్స్ ద అవుట్కమ్స్? అవుట్కమ్స్ మీకు అందరికీ తెలుసు, మీరు ఏదైతే కోరుకుంటున్నారో జరుగుతున్నాయి, జరగట్లేదు చాలా. But what is the driving force behind the outcomes? What is the driving force? మీకు అందరికి అన్మ్యూట్ ఉందండి, మాట్లాడొచ్చు. నెట్వర్క్ సార్. సో yes, what is the driving force? What is the driving force? Yes, what is the driving force behind outcomes? What is the driving force? అందరు గట్టిగా చెప్పొచ్చు. నెట్వర్క్ చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్? మనకు అవుట్కమ్ వస్తుంది. సార్ నేను బాగా చదువుతాను, బాగా పరిగెత్తాను, బాగా తింటాను, బాగా నిద్రపోతాను, లేకపోతే నిద్రపోను, స్మోక్ చేస్తాను, డ్రింక్ చేస్తాను, కాఫీ తాగుతాను, వాట్ ఎవర్ యూ సే, దట్స్ అవుట్కమ్. సో అవుట్కమ్, వాట్ ఈస్ ద బ్యాక్ ఎండ్ టు ద అవుట్కమ్? వై ఇట్ ఈస్ కమింగ్ యాజ్ అవుట్కమ్ ఇన్ అవర్ లైఫ్? బికాస్ దెర్ ఈస్ అ డీపర్ నెట్వర్క్. సో ఇండైరెక్ట్గా మన మిషన్లో ఎలాగైతే ఒక సిస్టంలో సాఫ్ట్వేర్ ఉంటే మీకు రిజల్ట్ కనిపిస్తుందో, ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉంది, 2+2 కొట్టావు వచ్చింది 4 అని, 2x2 కొట్టావు 4 అని వచ్చింది, 3x3 9 అని వచ్చింది. ఎందుకు వచ్చింది 9? బికాస్ ఆల్రెడీ దెర్ ఈస్ అ ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మీకు రెస్పాన్స్ వచ్చింది. వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ ఈస్ అవుట్కమ్. అవుట్కమ్ బిహైండ్ దెర్ ఈస్ అ ప్రోగ్రామ్. కాబట్టి ఒకవేళ మీ దాంట్లో ఎంఎస్ సాఫ్ట్వేర్ లేదనుకోండి, మీరు 2+2 కొడితే ఏమొస్తుంది? ఎర్రర్ అని వస్తుంది. బికాస్ దెర్ ఈస్ నథింగ్ లైక్ ఎ ప్రాసెస్. అక్కడ ప్రాసెస్ కావడానికి ఏం లేదు, లేకపోతే ఇన్స్టాల్ ఎంఎస్ అని చెప్తుంది, అంతేనా? అది ఉంది కాబట్టి మీకు రెస్పాన్స్ వచ్చింది. మనలో కూడా అంతే, మనకు ఒక అవుట్కమ్ వస్తుందంటే బిహైండ్ దెర్ ఇస్ అ నెట్వర్క్. ఎస్, ఆ నెట్వర్క్ మనల్ని అవుట్కమ్ వైపు తీసుకెళ్తుంది. దెన్ వాట్ ఈస్ దిస్ నెట్వర్క్? ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చింది, నెట్వర్క్ ఏంటి? నెట్వర్క్ అంటే ఏంటి అంటే, మనకి ఎలా అయితే డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నాయి మన బాడీలో, మనకు రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, శ్వాస తీసుకుంటున్నాం, శ్వాస వదులుతున్నాం, ఎస్ ఆర్ నో? తెలుస్తుంది కదా, కళ్ళు చూడగలుగుతున్నాం, ఎస్, స్పర్శ ఫీల్ అవుతున్నాం అందరం, హార్ట్ రేట్ ఫీల్ అవుతున్నాం, గుండె కొట్టుకుంటుంది. ఇట్లనే
ఎలాగైతే ఇన్ని ఆర్గాన్స్ పనిచేస్తున్నాయో మనకు నెట్వర్క్ అంటే మనల్ని సమాజాన్ని మనతో కలిపే ఒక నెట్వర్క్ ఉంది. దాన్నే నర్వస్ సిస్టమ్ అంటాం, నాడీ వ్యవస్థ. సో చూడండి, కొంతమంది సార్ వాడికి కోమాలో ఉన్నాడు, లేకపోతే వాళ్ళకి పారాలసిస్ వచ్చింది అంటాం. అంటే ఏమైంది? లెఫ్ట్ హ్యాండ్ పని చేయట్లేదు అంటే పారాలసిస్ వచ్చిందంటే అక్కడ నర్వస్ సిస్టమ్ పని చేయట్లేదు, అంతే సింపుల్. సార్ అతను చూస్తారు కానీ మాట్లాడు సార్ అంటే ఏంటి? అతనికి బ్రెయిన్లో ఏదో డ్యామేజ్ అయింది, సో ఈ కెనాట్ టాక్, అంతే. అంటే ఏమైంది? అక్కడ నర్వస్ సిస్టమ్ దెబ్బతినింది. నర్వస్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. నర్వస్ సిస్టమ్ లేకపోతే మనం కమ్యూనికేట్ చేయలేం. సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ అట్ ద బ్యాక్ ఎండ్ ఈస్ అ నెట్వర్క్. నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ యువర్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది? బయట నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, మళ్ళీ నీకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది. ఎస్. సో ఇందులో మేజర్గా బ్రెయిన్ ఉంది, బ్రెయిన్, స్పైనల్ కార్డ్. సో వీటన్నిటిలో ఉండే సెల్స్ని ఏమంటామంటే న్యూరాన్స్ అంటాం. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, కొంచెం క్విక్గా ఫాస్ట్గా చెప్పింది టైప్ చేయండి, న్యూరాన్స్. సో న్యూరాన్స్ అనేవి మనకు ప్రాథమికంగా ఉన్నాయి. అవి డేటాను తీసుకుంటున్నాయి, ప్రాసెస్ చేస్తున్నాయి, మళ్ళీ డేటాను మనకి ఇస్తున్నాయి. దాన్ని మనం అవుట్కమ్ అంటున్నాం. ఇంకా మీరు ఏ పని అన్నా కూడా అది అవుట్కమ్. ఎస్. ఇప్పుడు సరైన అవుట్కమ్ వస్తుంది, సరైన అవుట్కమ్ రావట్లేదు, ఎక్కడ కరెక్ట్ చేయాలి? అవుట్కమ్ సరిగా వస్తుంది, అవుట్కమ్ సరిగా రావట్లేదు, ఎక్కడ కరెక్ట్ చేయాలి? అవుట్కమ్లో కరెక్ట్ చేద్దామా? న్యూరాన్. సూపర్ అండి, ఒకసారి క్లాప్ చేయండి అందరూ. ఎక్కడ కరెక్ట్ చేయాలి? వేర్ యూ నీడ్ టు కరెక్ట్? న్యూరాన్లో కరెక్ట్ చేయాలి. ఎందుకంటే బేస్ ఎలిమెంట్ ఫర్ ద బ్రాడర్ అవుట్కమ్. మనకు బయట కనిపించే ఒక చర్యకి లోపల మన సిస్టంలో జరిగే మార్పు ఏంటంటే న్యూరాన్. న్యూరాన్లో జరిగే మార్పుకి ప్రతిఫలంగా మనకు బయటకు కనిపిస్తుంది. కాబట్టి మనం ఎక్కడ ఏది చేయాలన్నా కూడా ఎక్కడ మనం టచ్ చేయాలంటే న్యూరాన్లో టచ్ చేయాలి. మరి న్యూరాన్ ఏంటి సార్? న్యూరాన్ ఏంటి అంటే మనం ప్రతి ఇన్ఫర్మేషన్ సో మనకు మన బ్రెయిన్లో బ్రెయిన్ ఎక్కడుంది చూపించండి. బ్రెయిన్ ఎక్కడుంది? అదైతే క్లియర్ కదా. సో అట్లానే స్పైనల్ కార్డ్, బ్రెయిన్ కనెక్టెడ్గా స్పైనల్ కార్డ్ ఉంటుంది. సో ఇదంతా మన నాడీ వ్యవస్థ అంటాం. ఆ నాడీ వ్యవస్థ నుంచి న్యూరాన్స్ మన బాడీ మొత్తం సరఫరా అవుతాయి. సో దట్ మెసేజ్ తీసుకోవడం, మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఈ న్యూరాన్స్ మనకు ఫైర్ అయినప్పుడు మనకు న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి. దట్ ఈస్ ద మెయిన్ ఎలిమెంట్ ఫర్ ద అవుట్కమ్స్. సో న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అయినప్పుడు, న్యూరో ట్రాన్స్మిటర్ అనేది కొత్త టర్మ్ అయిన కెమికల్స్ అనుకోండి. సో ఇండైరెక్ట్గా నేను ఏదైతే మిషన్ అని చెప్పానో ఆ మిషన్లో న్యూరాన్స్ ఉన్నాయి. ఆ న్యూరాన్స్ నుంచి ట్రాన్స్మిటర్స్ వస్తాయి, అంటే కెమికల్స్ లేదా హార్మోన్స్. అవి మనల్ని డిఫైన్ చేస్తున్నాయి. అంటే సార్ నేను అనుకున్నది అనుకుంటే జరుగుతుంది అంటే నీ కెమికల్ కంపోజిషన్ మంచిగా ఉంది, మంచి అవుట్కమ్ వస్తుంది. నీ కెమికల్ కంపోజిషన్ బాగలేదు, మంచి అవుట్కమ్ రావట్లేదు, అంతే. ఇండైరెక్ట్గా దిస్ ఇస్ లింక్ టు ద కెమికల్స్. ఎందుకంటే మన ఒక ఆలోచన వస్తుంది, కెమికల్ రిలీజ్ అవుతుంది, ఆ కెమికల్ మన యాక్షన్ని డ్రైవ్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు స్మోకింగ్ అనేది వచ్చింది, అది మంచిదో చెడుదో పక్కన పెడితే ఆలోచన వచ్చింది, న్యూరాన్ ట్రిగ్గర్ అయింది, కెమికల్స్ రిలీజ్ అయినాయి, స్మోక్ చేస్తున్నాం. బుక్ చదవాలి, చదివే వాళ్ళు ఏం చేస్తున్నారు? చదవాలని ఆలోచన వచ్చింది, న్యూరాన్స్ ట్రిగ్గర్ అయినాయి, న్యూరో ట్రాన్స్మిటర్ అంటే కెమికల్ రిలీజ్ అయింది, పని చేస్తున్నాం. వద్దు అనే వాళ్ళకు ఇదే జరుగుతుందండి. వద్దు అనే వాళ్ళకు ఆలోచన వచ్చింది, వన్ సెట్ ఆఫ్ న్యూరాన్స్ ట్రిగ్గర్ అయినాయి, కెమికల్స్ రిలీజ్ అయినాయి, వద్దు అంటుంది, నువ్వు చేయట్లేదు, అంతే. సో వద్దు అన్నా కావాలన్నా లోపల నీకున్న కెమికల్స్ దాన్ని డ్రైవ్ చేస్తున్నాయి. అందుకని మనం ఏదైనా ప్రొఫౌండ్గా అంటే రూట్లో అడ్రస్ చేయాలి. ఇఫ్ యూ టచ్ ద ఫ్రూట్స్ నథింగ్ విల్ చేంజ్, బట్ యూ టచ్ ద రూట్స్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఎందుకంటే అక్కడ ఉంది మెయిన్. కాబట్టి ఇఫ్ యూ టచ్ ద రూట్స్ దెన్ యూ గెట్ ద కన్సిస్టెంట్ అవుట్కమ్స్. అందరం చెప్తున్నారు కదా, కన్సిస్టెంట్గా రావట్లేదు, కన్సిస్టెంట్ రావట్లేదు అంటే కన్సిస్టెంట్గా రావాలంటే ఎక్కడ చేంజ్ తీసుకురావాలి? న్యూరాన్స్లో రావాలి. న్యూరాన్స్లో చేంజ్ వచ్చిందంటే అది పర్మనెంట్గా అవుతుంది. అది రిపీటెడ్గా చేయడం ద్వారా హ్యాబిట్ అవుతుంది. ఒకసారి హ్యాబిట్ అయిన తర్వాత నీ ప్రమేయం లేకుండా జరుగుతుంది, సింపుల్. సో ఇలా మనకు ఒక న్యూరాన్ అనేది మన పనికి లోపల మన వ్యవస్థలో ఉంది కాబట్టి నడుస్తుంది. సో ఈ న్యూరాన్స్ అన్ని నెట్వర్క్గా మారుతాయండి. మన బ్రెయిన్లో దాదాపు 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఎస్, 100 బిలియన్ న్యూరాన్స్ ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్గా మారుతాయి. సపోజ్ నేను రీడింగ్ అన్నాను అనుకోండి, నాకున్న 100 బిలియన్ న్యూరాన్స్లో మేబీ ఒక 1 lakh న్యూరాన్స్ ఒక నెట్వర్క్గా మారుతుంది. వెన్ ద థాట్ కమ్స్, న్యూరాన్స్ ఫైర్ అండ్ గివ్స్ ద అవుట్కమ్. సో నాకు చదవాలి అన్నప్పుడు ఏమైంది? నా న్యూరాన్స్ ఒక నెట్వర్క్గా మారి
ఆ నెట్వర్క్ ఫైర్ అవుతుంది. ఆ నెట్వర్క్ ఫైర్ అవడాన్ని మనం అవుట్కమ్గా చూస్తున్నాం బయట. ఎస్, నేను చదవట్లేదు అంటే ఏమవుతుంది, అప్పుడు కూడా న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి. కాకపోతే ఏ న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి, అదర్ సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి, విచ్ ఈస్ గివింగ్ అ మెసేజ్, ఐ డోంట్ రీడ్, నాకు చదవడం ఇష్టం లేదు, నేను చదవను అని చెప్పే ఒక న్యూరాన్ ఫైర్ అవుతుంది. దట్ ఈస్ గివింగ్ అవుట్కమ్. సో మీరు పని చేస్తున్నాను అన్న ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి, పని చేయట్లేదని ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి. ఏ సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయో ఆ సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్లైన్గా అవుట్కమ్ మన లైఫ్లో వస్తుంది. సో ఈ నెట్వర్క్ ఎలా ఉంటుంది, జస్ట్ ఐ విల్ షో యూ వన్ వీడియో, ఇట్ విల్ మేక్ యూ క్లియర్. యా, ఈ వీడియో చూద్దాం అందరం, దెన్ ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ. Neurons communicate with each other, relaying messages throughout your body and powering all of your thoughts and actions. Neurons talk to each other using both electrical and chemical signals. Messages start as electrical signals traveling rapidly down a neuron. These signals are called action potentials. When they reach the gap between two neurons, the messages need some help to get across. The information is transformed from an action potential into a chemical message, which crosses the gap called a synapse. The release of those chemical messengers can trigger an action potential in the neuron on the other side of the synapse, conveying the message onward. Or it can quiet the message. This happens over and over and over. And with repeated activity, the synapse gets stronger, so the next message is more likely to get through. That way, neurons learn to pass on important messages and ignore the rest. This is how our brains learn and adapt to an ever-changing world. ఎస్, ఇప్పుడు ఎంతమందికి అర్థమైందండి? దిస్ ఇస్ వాట్ ఐ సెడ్. ఎగ్జాక్ట్ మనం ఇప్పుడు చెప్పుకుంది ఏంటంటే, మీరు ఏదన్నా కూడా ఎస్ మనకు ఇలాంటి ఒక నెట్వర్క్ ఫామ్ అవుతుంది. నెట్వర్క్ మనకి పిక్చరైజ్ ఎలా చూపించాలి? హౌ కెన్ ఐ షో? సపోజ్ నేను చెప్పాను సార్, మాకు బుక్ చదవాలి, ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్ నెట్వర్క్ మారుతున్నాయి, అవుట్కమ్ వస్తుంది. నేను బుక్ చదవను, ఇంకొక సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి, ఆ అవుట్కమ్ వస్తుంది. నేను పొద్దున్నే లెగవను, ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్ నెట్వర్క్గా ఉన్నాయి, అవుట్కమ్ వస్తుంది. సార్ నేను పొద్దున్నే 4ంటికి లేస్తాను, ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్ వైర్ అవుతున్నాయి, ఫైర్ అవుతున్నాయి, వైర్ అవుతున్నాయి, ఫైర్ అవుతున్నాయి, వైర్ అవుతున్నాయి, ఫైర్ అవుతున్నాయి. అలాంటిది మనకు అవుట్కమ్ వస్తుంది. సో దాన్ని ఎలా మనం పిక్చరైజ్గా చూపించవచ్చు టు బి, ఎందుకంటే నీకు ఏదైనా ఒక రిప్రజెంటేటివ్ ఉంటే అది క్లియర్గా ఉంటుంది, అర్థమవుతుంది. సో అంటే ఇండైరెక్ట్గా మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఇలా మనం చూపించవచ్చండి. ఇప్పుడు ఇక్కడ ప్రతి లైన్ ఒక నెట్వర్క్. మనం కంప్యూటర్లో ఎలా అయితే చిప్స్ చూస్తామో, చిప్స్లో డేటా స్టోరేజ్ ఒక చిన్న ప్రోగ్రామ్ మనకు పాస్ అవుతుందో, మన బ్రెయిన్లో కూడా మనం చేసే పనులకు సంబంధించి మనకు రొటీన్గా ఉన్న హ్యాబిట్స్, ప్రతి హ్యాబిట్కి ఒక నెట్వర్క్. మీ ఇక్కడ కనిపించే ప్రతి లైన్ ఒక నెట్వర్క్. అంటే ఆ లైన్ మీకు విజిబుల్గా ఒక లైన్ లాగా ఉన్నా, మన బ్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని కోటాను కోట్ల న్యూరాన్స్ ఒక వలయంగా మారి ఒక లైన్గా మారింది. అంటే మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు అందులో ఒక లైన్ ఫైర్ అవుతుంది, అవుట్కమ్ వస్తుంది. ఇంకొక ఆలోచన వచ్చినప్పుడు అది ఫైర్ అవుతుంది, మనకు అవుట్కమ్ వస్తుంది. అలా మన బ్రెయిన్లో ఉన్నటువంటి 100 బిలియన్ న్యూరాన్స్ ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్గా ఉంటాయి, సెట్స్గా ఉంటాయి. ఏ ఆలోచనకి ఒక సెట్ ఫైర్ అవుతుంది, అవుట్కమ్ వస్తుంది. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ బీన్ వర్కింగ్. యా, ఇలా మనకు మీరు ఏదైనా సార్ నేను లెగవట్లేదు అంటే అలాంటి ఒక నెట్వర్క్ ఉంది, ఫైర్ అవుతుంది, లెగవలేకుండా ఉన్నారు. సార్ చదవలేకపోతున్నాను, అటువంటి నెట్వర్క్ ఫామ్ అయింది, అది ఫైర్ అవుతుంది, చదవలేకపోతున్నారు. సార్ నేను ఇష్టం వచ్చినట్టు తింటాను, ఆ నెట్వర్క్ ఫామ్ అయింది, అది ఫైర్ అవుతుంది, అటువంటి అవుట్కమ్ వస్తుంది. ఇంకా ఏదైనా మీరు మంచిగా, సార్ నేను పొద్దున్నే లేస్తాను, అదొక నెట్వర్క్ ఉంది, ఫైర్ అయింది, అవుట్కమ్ వస్తుంది. సార్ నేను జంక్ ఫుడ్ తినను, అదొక నెట్వర్క్ ఉంది, ఫైర్ అయింది, మనకు అవుట్కమ్ వస్తుంది. ఇలా ఇండైరెక్ట్గా మీరు చేసే ప్రతి బిహేవియర్కి మీ లోపల నెట్వర్క్ అనేది కారణంగా ఉంది. ఇది అర్థమవుతే దెన్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ కెన్ ఐ మోడిఫై దిస్ నెట్వర్క్. మీకు నెట్వర్క్ మారినంత వరకు మీరు ఏం చేసి ఉండదండి. మన పిల్లలు టీవీ చూస్తే టీవీ చూడొద్దు, ఎస్ తింటుంటే తినొద్దు, జంక్ ఫుడ్ తినొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు, స్నానం చెప్తే స్నానం చేయి. ఇవన్నీ మనం ఎప్పుడు ఏం మాట్లాడుతుంటాం అండి? అవుట్కమ్స్ మాట్లాడుతుంటాం. బట్ అవుట్కమ్లు ఏమైనా ఉందా? వాడు అనుకుంటే ఏంటి మా ఫాదర్ ఎప్పుడు నస, అసలు ఇంట్లో ఉంటే తలకాయ నొప్పుతుంది. బికాస్ యూఆర్ ఆల్వేస్ క్వశ్చనింగ్ ద అవుట్కమ్స్. వాడు నిద్రపోతుంటే లెగవమంటావు, లెగిస్తే స్నానం చేయమంటావు, స్నానం చేస్తుంటే చదవమంటావు.
ఆల్వేస్ వీఆర్ క్వశ్చనింగ్ ద అవుట్కమ్స్. నువ్వు చదువు, నువ్వు కూర్చో, నువ్వు తిను, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి అంటే ఇండైరెక్ట్గా ఏంటి, వాడికి ఈ డౌట్స్ అంటే అవన్నీ క్లూ. ఏం చేయాలి? సినిమా చూడాలి, చూస్తున్నాడు అంతే. ఎందుకు చూడాలనిపించింది, చూస్తున్నాడు. ఒక ఆలోచన వచ్చింది, నెట్వర్క్ ఫైర్ అయింది, సినిమా చూస్తున్నాడు. ఒక ఆలోచన వచ్చింది, నెట్వర్క్ ఫైర్ అయింది, వీడియో ఆడుకుంటున్నాడు. ఒక ఆలోచన వచ్చింది, నెట్వర్క్ ఫైర్ అయింది, నిద్రపోతున్నాడు. వాడిని నువ్వు ఏం చేస్తున్నావు? బలవంతంగా ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటున్నావు. అంటే నువ్వేం చేస్తున్నావు? యు ఆర్ హిట్టింగ్ ఆన్ ద అవుట్కమ్స్. అవుట్కమ్ మీద హిట్ చేస్తే ఏమన్నా ఫలితం ఉంటుందా? నా ఈ చిన్న ట్రాన్స్ఫర్మేషన్ మనకు కలగాలి. నా వీఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ అవుట్కమ్స్. నువ్వు టీవీ చూడొద్దు, నువ్వు స్మోక్ చేయొద్దు, నువ్వు సిగరెట్ తాగొద్దు, నువ్వు ఆల్కహాల్ తీసుకోవద్దు, నువ్వు ఫుడ్ ఇష్టం వచ్చినట్టు తినొద్దు, నువ్వు ఇష్టం వచ్చినట్టు పడుకోవద్దు. ఇవన్నీ మనం చెప్తున్నాం, కానీ దాంట్లో ఏమైనా ఉందా? యాక్చువల్లీ అవుట్కమ్లో ఏమైనా ఉందా? దెర్ ఇస్ నథింగ్. సో నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ మిషన్ రైట్లీ సో దట్ యూ ప్రోగ్రామ్ ఇట్ రైట్లీ. దీన్నే మనం ఏమంటాం అంటే ఎన్ఎల్పి లాంగ్వేజ్లో, మైండ్ భాషలో రీప్రోగ్రామింగ్ అవర్ నెట్వర్క్ అంటాం. అన్లెస్ అండ్ అంటిల్ యూ రీప్రోగ్రామ్, దెన్ యూ విల్ నాట్ ఏబుల్ టు చేంజ్ ఎనీ అవుట్కమ్స్. అందుకనే చాలా మంది చెప్తున్నారు, సార్ నేను అనుకుంటా సార్ చేయలేకపోతున్నా సార్. ఇందాక సౌమ్య కూడా చెప్పారు, నేను 2 రోజులు చేస్తాను, 4 రోజులు చేయండి సార్. ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే లోపల ప్రాపర్ నెట్వర్క్ లేదు. నెట్వర్క్ ఉందనుకోండి, ఆలోచన వస్తుంది, నెట్వర్క్ ఫైర్ అవుతుంది, అవుట్కమ్ వస్తుంది. ఇదేంటంటే మనకు ట్రెడిషనల్గా వచ్చింది. ఆ ట్రెడిషనల్గా ఎలా వచ్చిందో అలా ఉంటుంది అంతే. 4 రోజులు చేస్తాం, 4 రోజులు చేయము. చేసిన రోజు ఎందుకు చేసామో మనకు తెలియదు, చేయని రోజు ఎందుకు చేయమో మనకు తెలియదు. అంతే అనుకుంటూ ఉంటాం, చేస్తే బాగుంటుంది సార్, చూస్తే బాగుంటుంది సార్, అలా మనకు ముందుకెళ్తున్నాం. అలా కాకుండా ఇప్పుడు సైంటిఫిక్గా మీకు ఒక చిన్న క్లూ దొరికింది. హౌ కెన్ యూ మేక్ ఇట్ మోర్ సైంటిఫికల్లీ? ఎస్. సో అలా మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం. ఇంకొకటి ఏంటి అంటే ఎందుకు మనం హ్యాబిట్స్ అలవాటు చేసుకోలేము? ఇంకొక చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. హౌ మెనీ ఆఫ్ యూ నో వాట్ ఈస్ మైండ్? సో బ్రెయిన్ ఉంది, డేటా తీసుకుంటుంది, డేటాని నీకు ఇస్తుంది, అంతవరకు బాగుంది, అంత అర్థమైంది. ఎస్. మనకి ఎలా అయితే కన్ను కనిపిస్తుంది, ఎలా అయితే చెయ్యి కనిపిస్తుంది, ఎలా అయితే కిడ్నీ కనిపిస్తుంది, హార్ట్ కనిపిస్తుంది, అట్లాగే బ్రెయిన్ కూడా కనిపిస్తుంది. ఇంకా కొంచెం ఓపిక మైక్రోసాఫ్ట్ పెట్టి చూస్తే న్యూరాన్స్ కూడా కనిపిస్తాయి. ఓకే. సో అట్లా కాకుండా వాట్ ఈస్ మైండ్? వాట్ ఈస్ మైండ్ ఎప్పుడైనా ఆలోచించారా? వాట్ ఈస్ మైండ్ అందరికి? ఓకే, బ్రెయిన్ ఈజ్ ఎ హార్డ్వేర్, మైండ్ ఈజ్ సూపర్ అండి. శ్రీని గారు, బ్రెయిన్ ఈజ్ ఎ హార్డ్వేర్, మైండ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. ఓకే, ఇంకా మనకు అర్థమయ్యే భాషలో వాట్ ఈస్ మైండ్? వాట్ ఈస్ మైండ్ తెలీదా? ఎస్, నో, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, నో, థాట్స్. ఓకే, నో, ఏదో మీకు ఏం తెలిస్తే టైప్ చేయండి. బీ ఫాస్ట్. తెలిస్తే ఇదని టైప్ చేయండి, తెలియకపోతే నో టైప్ చేయండి, ఎస్ అని టైప్ చేయండి, సంథింగ్ యూ టైప్ ఇట్. ఎస్. సెన్సెస్, బ్రెయిన్ ఈజ్ ఎ సెన్సెస్. ఓకే, బ్రెయిన్, మైండ్. ఓకే, రైట్. బిలీఫ్. ఓకే. సో మనకి ఏదైతే మనము ఒక విషయాన్ని చూసామో, చూసిన తర్వాత మన నర్వ్ సెల్ బయట నుంచి మెసేజ్ తీసుకుంటుంది, స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసిన తర్వాత దాన్ని ఏమవుతుంది? అది మెమరీ అవుతుంది. ఎస్. సో ఆ మెమరీస్ యొక్క సంక్షిప్త సమాచారమే మన మైండ్. సో బ్రెయిన్లో ఉంటే పర్లేదండి. బ్రెయిన్ అయితే ఓకే, బ్రెయిన్ ఈజ్ అ ఫిజికల్, దాంట్లో న్యూరాన్స్ ఉన్నాయి, లైక్ ఎనీ ఆర్గన్ బ్రెయిన్ ఉంది, పని చేస్తుంది, దట్స్ ఆల్ గుడ్. కాకపోతే దిస్ ఎక్స్పాండ్ బియాండ్ ద బ్రెయిన్. బియాండ్ బ్రెయిన్ వెళ్ళిపోయి మనకున్న, ఇప్పుడు నాకు భయం వచ్చింది, ఎక్కడ వచ్చింది? బ్రెయిన్లో వచ్చిందా? బాడీ ఎంత వచ్చిందా? తినాలని అనిపించింది, ఎక్కడ? బ్రెయిన్లో అనిపించిందా? బాడీ ఎంత అనిపించిందా? పరిగెత్తాలని అనిపించింది, లేకపోతే డాన్స్ చేయాలని అనిపించింది, ఎక్కడ అనిపించింది? బ్రెయిన్లో అనిపించిందా? బాడీ ఎంత అనిపించిందా? లేకపోతే సినిమా చూసాను, నవ్వు వచ్చింది, ఎక్కడ వచ్చింది? బ్రెయిన్లో వచ్చిందా? బాడీ ఎంత వచ్చిందా? బాడీ ఎంత జరుగుతుంది కదా. కానీ నర్వ్ సెల్స్ అన్ని నీకు మన స్పైన్లో ఉన్నా లేదా బ్రెయిన్లో, మన బ్రెయిన్లో ఉన్న అక్కడే జరగాలి కదా. అక్కడ జరగకుండా బాడీ ఎంత జరుగుతుంది అంటే, ఏదైతే మెసేజ్ ఒకసారి వస్తుందో అది అక్కడ లోకలైజ్ కాకుండా బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఎలా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెమరీ. ఏదైతే నీకు మెమరీలో ప్రతి సెల్లో స్టోర్ అవుతుందో దాన్నే మనము మైండ్ అంటున్నాం. సో ఏదైనా ఇక్కడ ఇంకా కొంచెం కాంప్లెక్స్ అవుతుంది, బికాస్ బ్రెయిన్ అయితే పర్లేదు, మైండ్ వరకు వచ్చేసరికి అది ఇట్ హ్యాస్ స్ప్రెడ్ అక్రాస్. ఇప్పుడు మీ పాప అమెరికాలో ఉంది, మీ పాప అంటే గుర్తొచ్చిందా, గుర్తు రాలేదా? మీ ఫాదర్ మీ ఊర్లో ఉన్నాడు, మీ ఫాదర్ అంటే గుర్తొచ్చాడా, గుర్తు రాలేదా? గుర్తు వస్తున్నాడు కదా అందరికీ.
గుర్తు ఎక్కడొచ్చాడు? బ్రెయిన్లో వచ్చాడా? ఓన్లీ ఇక్కడ తలలోనే గుర్తు వచ్చి బాడీ అంతా లేకుండా ఉందా? ఫీలింగ్ అంతా ఒక చోటు ఉందా? అంటే ఏంటంటే whenever you experience anything, your whole body will experience. Yes or no? అంటే బాడీ అంతా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఏదైనా ఒక ఆర్గన్ ఒక చోటు ఉంటుంది. గుండె ఒక చోటు ఉంది, కిడ్నీ ఒక చోటు ఉంది, బ్రెయిన్ ఒక చోటు ఉంది, చెయ్యి ఒక చోటు ఉంది, కాలు ఒక చోటు ఉంది. కానీ మైండ్ అనేది అలా కాదు. మైండ్ అనేది ఏంటంటే ఇట్ ఇస్ స్ప్రెడ్ అక్రాస్ యువర్ బాడీ. అండ్ ఏ ఎక్స్పీరియన్స్ మీ దగ్గరికి వచ్చినా మీ బాడీ అంతా ఎక్స్పీరియన్స్ అవుతుంది. బికాస్ ఇట్ ట్రాన్స్లేట్ యాజ్ ఎ మెమరీ. బ్రెయిన్ సెల్ తీసుకున్న ఇన్ఫర్మేషన్ మెమరీగా మార్చినప్పుడు మీ బాడీలో ఉన్న ప్రతి సెల్లో అది స్టోర్ అవుతుంది. అందుకనే ప్రతి సెల్ రెస్పాండ్ అవుతుంది. బాడీ మొత్తం రెస్పాండ్ అవుతుంది. ఎస్, నాకు సిగరెట్ తాగాలనిపిస్తే ఓన్లీ మనకు బ్రెయిన్లో అనిపిస్తుందా, లేకపోతే బాడీ మొత్తం అనిపిస్తుందా? ఎక్కడ అనిపిస్తుంది? చదవాలనిపించింది పుస్తకం ఓన్లీ బ్రెయిన్లో అనిపిస్తుందా, బాడీ అంతా ఫీల్ అవుతుందా? హ్యాపీనెస్ వచ్చింది ఎక్కడ వచ్చింది? బాడీ, మన బ్రెయిన్లో వచ్చిందా, బాడీ అంతా వస్తుందా? బాడీ అంతా వస్తుంది. వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ యూ ఫీల్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, ఎంటైర్ బాడీ. అంటే ఏంటంటే దట్స్ ట్రాన్స్లేటెడ్ యాజ్ ఎ మెమరీ. మెమరీ ఎక్కడ ఉందంటే ప్రతి సెల్లో ఉంది. కాబట్టి బాడీ అంతా రెస్పాండ్ అవుతుంది. సో ఇన్ ఎ వే మీ మైండ్ అనేది ఇట్ ఈస్ సేవ్డ్ యాజ్ ఎ మెమరీ అండ్ స్ప్రెడ్ అక్రాస్ యువర్ బాడీ. ప్రతి సెల్లో ఉంది. ఎస్, కాబట్టి మన రెస్పాన్సెస్ అన్ని కూడా బ్రెయిన్ ద్వారా తీసుకోబడి మెమరీగా ప్రతి సెల్లో ఉంటుంది. అందుకని ఇంకా మనకు ఈ హ్యాబిట్స్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా కాంప్లెక్స్ అవుతుంది. సార్ నాకు చదవబుద్ధి కాదు, నాకు రాయబుద్ధి కాదు సార్, నాకు ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి సార్, నాకు కోపం ఎక్కడ తల్లో వస్తుందా, బాడీ అంతా వస్తుందా? వేర్ యూ ఫీల్ యాంగ్జైటీ అనేది ఎక్కడ ఉంటుంది? ఓన్లీ బ్రెయిన్ వరకు ఉంటుందా, అయితే బాడీ అంతా యాంగ్జైటీ ఉంటుందా? బాడీ అంతా ఉంటుంది కదా. ఎందుకు బాడీ అంతా ఉంటుంది అంటే ఆ కోపం అనేది మెమరీగా ట్రాన్స్ఫర్ అయిపోయింది. మెమరీగా ట్రాన్స్ఫర్ అయిపోయి ప్రతి సెల్లో స్టోర్ అయింది. కాబట్టి యువర్ ఎంటైర్ బాడీ ఈస్ ఫీలింగ్ దట్ యాంగ్జైటీ. ఆ కోపము లేదా యాంగ్రీనెస్ బాడీ అంతా ఫీల్ అవుతుంది. బికాస్ ఇట్ ట్రాన్స్లేటెడ్ యాజ్ ఎ మెమరీ. ఆ మెమరీ ఎలా ఉంది అని చెప్పడానికి వి గెట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మైండ్. అది బ్రెయిన్ వరకు ఉంటే చాలా ఈజీ అడ్రస్ చేయడం. డేటా వస్తుంది, డేటా తీసుకున్న దాన్ని ఏదో ఒకటి చేయొచ్చు. బట్ వెన్ ఎనీ మెమరీ కమ్స్, 1 లేదా 2 లేదా 3 సార్లు చేయడం ద్వారా అది ఏమవుతుందంటే మెమరీగా మారి మన బాడీలో స్టోర్ అవుతుంది. దెన్ ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్. మనకు అందుకే కష్టం అవుతుంది. సార్ ఏ పనైనా, చేసే పని వదిలేయాలనే కష్టమే, వదిలే పని చేయాలనే కష్టమే, 2 సైడ్స్. సో కాబట్టి వన్స్ ఇట్ ట్రాన్స్లేట్ యాజ్ అ మెమరీ అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ మైండ్, దెన్ ఇట్స్ ఆల్రెడీ వైర్డ్. ఆ వైరింగ్ జరిగిపోయింది అండ్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెమరీ. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్. కాబట్టి మనం దాన్ని బ్రేక్ చేయడం కష్టంగా ఫీల్ అవుతున్నాం. ఇంకొక చిన్న హ్యాక్ ఏంటి మన హ్యాబిట్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు మనం హ్యాబిట్స్ నేర్చుకోగలుగుతాము లేదా చేయగలుగుతాము లేదా చేయలేదు అంటే ఒకే ఒక రీజన్ అండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫెయిల్ హియర్ అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఏది అంటే, నేను ఒక సెంటెన్స్ చెప్తాను, లేకుంటే నేను ఒక సెంటెన్స్ ప్రజెంట్ చేస్తాను, దాన్ని చదివి నాకు అర్థం చెప్పండి. పోనీ నేను చదివే బదులు మీకు స్క్రీన్ మీద ఒకటి కనిపిస్తుంది, అది చదివి నాకు ఇలాగ చెప్పండి వాట్ ఇట్ ఈస్. ఎక్కువసేపు చదివినా మీరు చెప్పలేరు. నౌ యూ జస్ట్ మీరు చదివిన లైన్ యొక్క మీనింగ్ ఏంటో చెప్పండి. ఏం చదివారో చెప్పండి. వాట్ యు రెడ్ ఆన్ ద స్క్రీన్. మనము ఏది అనుకుంటే అది కరెక్ట్ సార్. మనం చేయలేము అనుకుంటే అది కరెక్ట్, మనం చేయలేము అనుకున్నది కూడా అది కూడా కరెక్ట్ అనమాట. అంటే మీన్ అట్లా ఎట్లా అవుతుందండి? మీరు చేయలేమంటే కరెక్ట్, చేయకూడదు అంటే అట్లా అవుతుందా? ఇఫ్ యూ థింక్ హ్యావ్ రైట్, ఒకటే ఉంటుంది కదా. నేను చేస్తానంటే చేయలేమంటే కరెక్ట్, అట్లా అవుతుందా? అట్లనే ఉంటుందా? మనం ఏది ఆలోచిస్తే అదే సార్. ఇఫ్ మనం థింక్ కరెక్ట్ గా చేస్తే రైట్ అవుతాం, రాంగ్ అని అనుకుంటే మాత్రం మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే మీరు, ఆలోచన మీరు కాదు. పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్. సూపర్ అండి, సూపర్ సూపర్ సూపర్. ప్రశాంత్ గారు, మీరు అక్కడ ఏం చదివారు దానికి అర్థమయ్యేలా చెప్పండి. సూపర్ సార్, పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్. అంటే మనం సరిగ్గా ఆలోచిస్తే ఎంత కన్ఫ్యూజ్ క్లాప్ చేయండి అందరికి. సూపర్. మన బ్రెయిన్ సి మనము మన మాన్యువల్ చదువుతున్నాం అని చెప్పాను. మాన్యువల్లీ కొంచెం చదివాం. వాట్ ఈస్ న్యూరాన్, హౌ నెట్వర్క్ ఫార్మ్స్, ఎందుకు ఇది లోపల ఉంటుంది, వాట్ ఈస్ మెమరీ, వాట్ ఈస్ మైండ్, ఇదంతా మనం చదివాం. సో జస్ట్ వీఆర్ ఓపెనింగ్ అవర్ మాన్యువల్. అందరూ ఓపెన్ చేయండి ఒకసారి. జస్ట్ ఓపెన్ యువర్ మాన్యువల్. ఒకసారి చూడండి మీ మాన్యువల్, మీరు చూడండి. ఇప్పటివరకు మీ మాన్యువల్ చూసారు అంటే నా లోపలికి డేటా ఎలా పోతుంది,
నా బ్రెయిన్లో ఏముంటుంది, డేటా ఎలా తీసుకుంటుంది, ఎలా స్టోర్ అవుతుంది, నెట్వర్క్ ఎలా ఫామ్ అవుతుంది, నెట్వర్క్ ఎలా ఉంటుంది. ఎస్, ఆ నెట్వర్క్ కాకుండా అది మళ్ళీ మైండ్గా మరి బాడీ అంతా ఎలా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇంతవరకు చూసాం. చూడండి ఒకసారి మీ మాన్యువల్ చూడరా? అలవాటు లేదు సార్, మాన్యువల్ చూడకుండా చదివే మనకు అలవాటు కదా, మాన్యువల్ చూడకుండా పని చేసేస్తాం. బట్ ఈ మాన్యువల్ అయితే చదవాలి. దిస్ వే టు రీడ్. ఎస్. సో నెక్స్ట్ స్టెప్ మనం ఏం చెప్తున్నాం అంటే, నీ మైండ్కి ఉన్నటువంటి హ్యాబిట్స్ అండ్ మైండ్ ఆర్ బోత్ లింక్డ్ అండి. ఎప్పటి వరకు అయితే మనం ఈ మైండ్ సైన్స్ అర్థం చేసుకోమో హ్యాబిట్స్ని మార్చలేము. మీరు మార్చిన సూపర్ఫిషియల్ మారుస్తారు. అమ్మ చెప్పింది ఈరోజు చేస్తారు, రేపు అమ్మ లేదనుకో ఆపేస్తాడు. బికాస్ ట్రిగ్గర్ ఉంది, పని అవుతుంది. ట్రిగ్గర్ లేదు, పని కాదు. అలా కాదు. హ్యాబిట్ అంటే ఏంటి? ఆటోమేటిక్ జరగాలి. నేను అమెరికాలో అదే పని చేస్తా, ఇండియాలో అదే పని చేస్తా, మా బాస్ ఉన్న అదే పని చేస్తా, మా బాస్ లేకపోయినా అదే పని చేస్తా, మా అమ్మ ఉన్న అదే పని చేస్తా, మా నాన్న లేకున్నా అదే పని చేస్తా. బికాస్ దట్స్ అ హ్యాబిట్. లేకుండా అదేమైతే ట్రిగ్గర్ ఉంటే పని చేస్తావు, ట్రిగ్గర్ లేకపోతే ఆపేస్తావు. చదువుతున్నావు, నటిస్తున్నావు, చదువుతున్నావా? నా అమ్మ నాన్న ఉన్నంతసేపు బుక్ తీసుకొని కూర్చుంటాడు. అమ్మ అట్లా పోయినప్పుడు బుక్ తీసి పక్కన పెడతాడు. చదువుతున్నాడా, నటిస్తున్నాడా? ఏం చేసినా ట్రిగ్గర్ ఉంటే పని చేస్తున్నాడు. అది హ్యాబిట్ అయితే కాదు. ఎస్, ట్రిగ్గర్ ఉంటే అమ్మ చదవమంటది కాబట్టి చదువుకుంటా, అమ్మ లేకపోతే చదువు మూసేస్తా. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ హ్యాబిట్. హ్యాబిట్ అనుకోండి, నువ్వున్నా లేకుండా అమ్మ ఉన్నా లేకుండా అమ్మ పని కోసం బయటికి పోయింది, నేను 5 నుంచి 6 వరకు చదువుకోవాలి, కొంచెం చదువుకుంటాడు. బికాస్ దట్స్ అ హ్యాబిట్ దట్ మేక్ హిమ్ టు డూ దట్. ఎస్. సో ఇప్పుడు మనం చూపించిన లైన్ ఏంటంటే, ఇఫ్ యూ థింక్ యు ఆర్ రైట్, యు ఆర్ రైట్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, దట్ ఈస్ ఆల్సో రైట్. అంటే మీరు ఏదైనా ఒక పని నేను చేస్తాను అంటే రైటే, చెయ్యనంటే కూడా రైటే. ఇదే మన మైండ్కి ఉన్న గొప్ప లక్షణం. ఇప్పుడు ఇక్కడ చాలా మంది చెప్పారు, సార్ నేను లెగవలేకపోతున్నా, కొంతమంది చెప్పారు నేను లేస్తున్నా. రెండు ఎట్లా రైట్ అవుతాయండి? అందరం మనుషులమే కదా, అందరికీ అదే బ్రెయిన్ ఉంది, అందరికీ అదే, అందరం ఒకేలా వేరే వేరే ప్రాంతాలు, అందరం తెలుగు వాళ్ళమే, అందరం ఆంధ్ర తెలంగాణ ఉంటున్నాం, ఒకే వాతావరణం, ఒకే ప్రదేశం. ఎట్లా అవుతుంది? ఇట్ ఈస్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ యు ఆర్ సేయింగ్ ఇట్. ఐఎమ్ టెలింగ్ ద సింప్లెస్ట్ హ్యాక్ అండి, సింప్లెస్ట్ హ్యాక్. ఇప్పుడు మన లైఫ్లో వచ్చే కొన్ని మార్పుల్ని పెద్ద అనుకోండి ఏ లేదండి, సింపుల్గా మార్చవచ్చు. నౌ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్. యా, ఇప్పుడు మీకు అది నమ్మబుద్ధి అయినా నమ్మబుద్ధి కాకపోయినా, అది మీరు చేయగలిగినా చేయలేకపోయినా, ఇప్పుడు రాసుకొని దీని మీద మీరు ఫోకస్ చేయాలి. నేను ఏదైనా చెప్తే ఈ రోజు రాత్రికి వచ్చేస్తాను నేను చెప్పను, బట్ యూ మేక్ ఇట్ అండర్లైన్ అండ్ వర్క్ ఆన్ దిస్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్, నెక్స్ట్ 3 months, నెక్స్ట్ 4 months, నెక్స్ట్ 6 months మీరు పని చేస్తే దెన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ స్లోగా వస్తుంది, మోటివేషన్ వస్తుంది. గంపసారి వచ్చి ఏదో చెప్పేసి రేపొద్దున మొత్తం చేసేయాలి సార్, ఏం చేయవు రేపొద్దునకి. మళ్ళీ రేపొద్దున మామూలుగా 6 లేవాలి, 8 లేచి మళ్ళీ నీ పని నువ్వు చేస్తావు. బికాస్ మోటివేషన్ స్పార్క్ ఇట్, బట్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా స్లోగా అవుతుంది, స్టెప్ బై స్టెప్ అవుతుంది, అండ్ ఇట్ విల్ సస్టైన్. ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, అది వచ్చిందంటే ఇంక బోధిక. మోటివేషన్ అంటే అనిపిస్తుంది, చేస్తే ఒకరోజు చేస్తాం, లేకపోతే మానేస్తాం. బట్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ వన్స్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యూ, ఇట్ విల్ బి ఫర్ ఎవర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బికాస్ ఇట్ వెంట్ యాజ్ ఎ ప్రాసెస్, సిస్టమేటిక్ ప్రాసెస్గా మన బాడీలోకి వచ్చింది కాబట్టి. సో ఇందులో మనం బ్రెయిన్కి ఉన్న లేకపోతే మన మైండ్కి ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఇఫ్ యూ థింక్ యూ కెన్, యు ఆర్ రైట్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యు ఆర్ రైట్. రెండు కరెక్టే. బికాస్ వాట్ ఈస్ రైట్ మీన్స్ బ్రెయిన్కి ఉన్న పవర్ ఏంటండి? వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఆర్ మైండ్? వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ మైండ్? అన్లిమిటెడ్. యువర్ మైండ్ ఎబిలిటీ ఇస్ అన్లిమిటెడ్ సార్. నేను బుక్ చదవాలి, నీ మైండ్కి ఉన్న ఎబిలిటీ చెప్పినా, నువ్వు అనుకుంటే రోజుకో బుక్ చదువుతావు, దట్స్ అది. ఇంకా గంటకో బుక్ చదవచ్చు, లేదు 10 నిమిషాలకు బుక్ చదవచ్చు, దట్స్ యువర్ ఎబిలిటీ. దాంట్లో నువ్వు ఎంత వాడతావు? వాట్ యూ ఫీడ్. సార్ నేను గంటకో బుక్ చదువుతా, చదవమంటుంది. సార్ నేను రోజుకో బుక్ చదువుతాను, చదువు అంటుంది. సార్ నేను నెల ఇచ్చిన బుక్ చదవలేను సార్, ఓకే. ఇట్ ఈస్ ఓన్లీ ఎ రిసీవర్, కానీ దాని ఎబిలిటీ అన్లిమిటెడ్. దాని ఎబిలిటీని మొత్తం వాడతావా, కొద్దిగా వాడతావా, నీ మీద ఆధారపడింది. నీ మీద అంటే ఎవరు? మళ్ళీ నీ థాట్స్. నీ మీద నీకు స్పెసిఫిక్ ఏం లేదు, నీ థాట్స్ నువ్వు ఎలా. అందుకే చెప్తున్నా, ఇఫ్ యూ థింక్ యూ కెన్, యు ఆర్ రైట్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, దెన్ ఆల్సో యు ఆర్ రైట్. సార్ నేను చేస్తాను అంటే అది రైటే, సార్ నేను చేయలేను సార్ అంటే అది కూడా రైటే. బికాస్ యు ఆర్ సేయింగ్ దట్. నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ వరకు అది కరెక్టే. నాకు అది సార్ మీరు బుక్ చదవలేదు సార్ అని మీరు నాకు చెప్పలేదు, సార్ మీకు చెప్పడం రాదు సార్ అని మీరు నాకు చెప్పలేరు. బికాస్ వాట్ ఐ థింక్ ఇట్ బికమ్ ట్రూ ఫర్ మీ, వాట్ యూ సే టు యూ దట్ విల్ బికమ్ ట్రూ ఫర్ యూ. ఎంతమందికి అర్థమైంది ఇది? ఇప్పటి నుంచి నౌ యూ థింక్ వాట్ యు ఆర్ థింకింగ్ టు సెల్ఫ్.
మీరు ఎందుకు పొద్దున్న లెగవట్లేదు? సార్ నేను పొద్దున్న లెగవట్లేదు అన్నారు కాబట్టి లెగవట్లేదు, అంతే, అంతకుమించి వేరే రీజన్ ఏం లేదండి. సార్ ఇది మరీ చీటింగ్ సార్, ఇంత సింపుల్గా సొల్యూషన్ ఉంటుందా అని మీకు అనిపిస్తే పర్లేదు, దాన్ని అలా పెట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. గివ్ ద సజెషన్, వేకింగ్ అప్ ఎర్లీ at 4 o'clock. మేము 5 o'clock 5 AM క్లబ్ చేస్తామండి. ఎవ్రీబడి విల్ కమ్ 4:55. అప్పటి వరకు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎప్పుడు 5 ఎట్లుంటుందో కూడా చూడలేదు, అయినా వాళ్ళు వస్తారు. బికాస్ ఫస్ట్ సెషన్ విల్ సే 5కి అందరూ వస్తారు. 5కి అమ్మా ఎట్లా వచ్చావు, కష్టంగా వచ్చాం సార్, ఏం రేపు ఏమొస్తామో ఏం రామో, అది ఒక రోజు ఉంటుంది. తర్వాత దే నెవర్ సే దట్, బికాస్ వీ ఫీడ్ అండ్ గివ్ దిస్ నాలెడ్జ్ టు దెమ్. ఫ్రమ్ టుడే వైల్ యూ స్లీప్, you say to yourself 100%, I have to wake up, a very important work in my life, I have to do this morning 5:00. You give this suggestion to your brain and see what happens. Exactly 4:55 మీకు మెలకు వస్తుందండి. మీరు రియల్గా ఇఫ్ యూ హ్యావ్, మళ్ళీ దీంట్లో ఒక చిన్న సమస్య ఉంది, మైండ్తో వాడేటప్పుడు ఒక చిన్న సమస్య ఉంది. ఏంటంటే ఇఫ్ యూ పోలరైజ్ ద థాట్స్, దెన్ అవుట్కమ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. అర్థమవుతుందండి నేనేం చెప్పాను? అర్థమవుతుందా? ఒకటి, మీరు ఏదైనా కూడా జరుగుతుందో చెప్పాను సార్, మళ్ళీ మీరు ఇంత సింపుల్ సార్ అంటే, ఆ సింపుల్ కాదు, కష్టమే. ఎందుకంటే మనందరం ఈ రెండో పని చేస్తున్నాం. ఏం రెండో పని చేస్తున్నాం? వీఆర్ పుట్టింగ్ పొలారిటీ ఇన్ టు ద థాట్స్, వీఆర్ పుట్టింగ్ డ్యూయాలిటీ ఇన్ టు ద థాట్స్. అంటే సార్ పొద్దున్న లేస్తానంటవా? ఏమో సార్ లేస్తున్నా లేకపోవడం, లేచినప్పుడు చూద్దాం సార్, లేకుంటే చూద్దాం సార్. అంటే నీ చేతులు ఏం లేదు. ఎందుకు లేదు? నువ్వు చెప్తున్నావు కాబట్టి. అర్థమైందండి? సో హౌ యువర్ థాట్ ఇన్ఫ్లుయెన్స్ ద రియాలిటీ అనేది నేను చెప్తున్నాను. నీ లైఫ్లో ఏదైనా జరుగుతుందంటే నువ్వు అన్నావు కాబట్టి జరుగుతుందని చెప్పాను. సార్ నేను అన్నది జరగట్లేదు అంటే నువ్వు ఒకటి అనట్లే, రెండు అంటున్నావు. రెండు ఎట్లా అంటే సార్, మీరు మరీ ఇదేదో కన్ఫ్యూజింగ్ ఉంది అంటే, రెండు ఇలా అంటున్నావు. ఎలా? నేను లేస్తానో లేనో సార్, లేస్తే చూద్దాం సార్, లేకుంటే చూద్దాం సార్. లేస్తే ఏదో ఒకటి సార్, లేకుంటే ఏదో ఒకటి సార్. సో నౌ యు ఆర్ నాట్ కాంక్రీటింగ్ యువర్ థాట్స్. బాబు నువ్వు నెలకి ఎంత సంపాదిస్తావు? సంపాదిస్తా సార్. ఎంత అంటవా? అనుకుంటా సార్ 10,000. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ కాంక్రీట్ యువర్ థాట్స్, దెన్ అవుట్కమ్స్ ఆర్ ర్యాండమైజ్. అది నీ చేతిలో ఏం లేదు. వచ్చింటే మంచిది, రాకుంటే మంచిది, అట్లనే ఉంది. బికాస్ యూ నెవర్ సెట్ సంథింగ్ వెరీ కాంక్రీట్. అర్థమవుతుందండి? సో అందుకని మీ ఆలోచనలో పొలారిటీ తీసుకురాకండి. పొలారిటీ అంటే ద్వంద్వంగా మాట్లాడడం, రెండు మాట్లాడడం. సార్ లేస్తాను లెగవను, తింటాను తినను, చదువుతాను చదవను, ఏం చేస్తానో తెలియదు. ఈ మన కమ్యూనికేషన్ అంతా బికాస్ నీ మైండ్ అంటే చెప్పాను కదా, మైండ్ నీ బాడీ మొత్తం ఉంది, అది ఒక చోట బ్రెయిన్లో లేదు. బ్రెయిన్ మెసేజ్ తీసుకున్నా కూడా మెమరీ ఫామ్లో బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. అది నీ ప్రతి మాటను వింటుంది. మనకు రెండు సెల్ఫ్లు ఉన్నాయండి, ఒకటి అవుటర్ సెల్ఫ్, ఇన్నర్ సెల్ఫ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఒక చాలా ధైర్యంగా అనిపిస్తారు కానీ లోపల నాకు భయం అంటుంటావు. ఈ బాడీకి భయం నిజంగా. బికాస్ వాట్ యూ స్పీక్ టు సెల్ఫ్ ఈస్ ద రియాలిటీ. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, వస్తుంది సార్ జాబ్, లోపల అంటాడు అబ్బా వస్తుందా. సో వాట్ విల్ బికమ్ రియాలిటీ? 90% వాట్ యూ స్పీక్ టు సెల్ఫ్ ఈజ్ ద రియాలిటీ. సో కాబట్టి మీరు బయట ఏం మాట్లాడినారు అనే దానికంటే కూడా మీతో మీరు ఏం మాట్లాడుతున్నారు అది చాలా ముఖ్యం. మన లైఫ్లో ఏదైనా ఒకటి జరగాలి అంటే బిగినింగ్ ఈస్ ఎ థాట్. ఆ థాట్ మీరు ఓకే అంటే నీ మైండ్కి అన్లిమిటెడ్ అండి. సార్ ఐ హ్యావ్ అబండెన్స్, నాకు ఐఎమ్ రిచ్ పర్సన్, ఇట్ సేస్ ఓకే బాస్, దానికేం అబ్జెక్షన్ లేదు. నువ్వు రిచ్ అయితే ఏంటి, పూర్ అయితే ఏంటి? సార్ నాకు పూర్ సార్, డబ్బు సంపాదించిన కష్టం సార్. అవునా? ఓకే, డబ్బు సంపాదించిన కష్టమే ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది, ఇంకా అసలు నీ వల్ల కాదంటది. మరి వల్ల కాకుండా అందరూ సంపాదించే వాళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు? వాళ్ళకి కూడా కష్టం అవ్వాలి కదా. వాళ్ళకి ఏమన్నా రెండు బ్రెయిన్స్, రెండు మైండ్స్ అట్లా ఉంటాయా? రెండు తలలు అట్లేం లేవు కదా. అందరికి ఒకటే తల ఉంది, ఒకటే బ్రెయిన్ ఉంది, సేమ్ అటు ఇటు అవే సెల్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి. ఎక్కడ డిఫర్ అవుతున్నావు అంటే, ఒకటి వాట్ యూ థాట్, అక్కడ డిఫర్ అవుతున్నావు. రెండు హౌ యూ పోలరైజ్. రకరకాలుగా కన్ఫ్యూజ్ చేసి ఏమవుతుందో అది లేకుండా చేస్తున్నాం. అందుకని ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎనీ హ్యాబిట్ ఇన్ టు యువర్ లైఫ్, ఫస్ట్ మీరు నమ్మండి సార్. ఫస్ట్ మీరు నమ్మండి సార్, నేను పొద్దున్న లెగవాలి. యూ హ్యావ్ టు సే ఓన్లీ వన్ థాట్, ఐ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ వర్క్ టుమారో మార్నింగ్, ఐ హ్యావ్ టు వేకప్ ఎట్ 4:00. దెర్ ఈస్ నో అదర్ థాట్. నేను అసలు లెగవాలనేది అసలు మీ థాట్లోకి రావద్దు. ఇఫ్ దట్ కమ్స్, దెన్ అవుట్కమ్ మీ చేతిలోంచి వెళ్ళిపోతుంది. యువర్ వర్కింగ్ విత్ అ సూపర్ కంప్యూటర్ అండి. మన ప్రపంచంలోని కంప్యూటర్స్ అన్నిటి కలిపితే ఎంత పవర్ఫుల్ పనిచేస్తాయో
అంత పవర్ఫుల్ కంప్యూటర్స్ అంటే నీ ప్రతి న్యూరాన్, మనం చెప్తున్న మన దగ్గర 100 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి. ప్రతి న్యూరాన్ ఈక్వల్ టు ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ కంప్యూటర్స్. అంత పవర్ఫుల్ మిషన్ ఇది. ఒక కంప్యూటర్ నా కంప్యూటర్ చాలా బాగుంది సార్, నా ఐఫోన్ చాలా బాగుంది సార్, నా చాలా ఫాస్ట్ సార్, నా ర్యామ్ చాలా సార్, నా ఫోన్ ఇంత సార్ అంటాం. అటువంటి కొన్ని లక్షలు కలిస్తే ఒక న్యూరాన్ ఉన్న దాంట్లో సగం పని కూడా చేయలేవు. అటువంటి నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 100 బిలియన్స్ ఉన్నాయి. అంటే ఎంత సోఫిస్టికేటెడ్ మిషన్ ఉంది నీ దగ్గర. అంత అద్భుతమైన మిషన్ ఉంది, సూపర్ కంప్యూటర్. దాన్ని ఆ సూపర్ని నువ్వు డిఫైన్ చేయలేవు. నువ్వు ఏం డిఫైన్ చేసినా దానికంటే కిందే ఉంటుంది. ఇంకా దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ మిషన్ అవుట్ సైడ్ ఈక్వల్ టు యువర్ మైండ్ అండ్ బాడీ అండ్ బ్రెయిన్. నీ బ్రెయిన్కి ఈక్వలెంట్గా పనిచేసే మిషన్ ఇంతవరకు లేదండి బయట. మీరు ఎంత ఫాస్టెస్ట్ మిషన్ చెప్పండి, ఇట్ ఈస్ లెస్ దాన్ యువర్ సూపర్ కంప్యూటర్. అంత ఫాస్టెస్ట్ మిషన్ నీ దగ్గర ఉంటే మనం సార్ నేను పొద్దున్న లేకపోలేను సార్, డబ్బు సంపాదించలేను సార్, బయటికి పోలేను సార్, ఆరోగ్యం బాగాలేదు సార్, బుక్ చదవలేను సార్, ఇవన్నీ పనులు అండి నీ బ్రెయిన్కి నీ మైండ్కి. కానీ మనకి ఈ పనులు అవుతున్నాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ థాట్స్. బికాస్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్, థాట్స్ బికమ్ థింగ్స్. థాట్స్ బికమ్ థింగ్స్ అవుతున్నాయి కాబట్టి మనం అంత సఫర్ అవుతున్నాం. యాక్చువల్గా నీకున్న కెపాసిటీలో అది నథింగ్ అండి. నీకున్న కెపాసిటీలో ఇట్స్ నథింగ్. ఎస్ వాణి గారు, మీరు నెలకి ఎంత సంపాదిస్తారు? 1 lakh, sir. వై నాట్ 1 crore? Yeah, sir, I do it. Sir, ఎందుకంటే మనం ఇప్పటి చెప్తాను, నేను 1 lakh సంపాదిస్తాను, 1 lakh సంపాదిస్తాను, 1 lakh సంపాదించంటుంది నీ బ్రెయిన్ ఏమంది. అలా కాకుండా వాణి గారికి ఇప్పుడు కోరిక వచ్చింది, నేను రేపటి నుంచి నెలకు 2 లక్షలు సంపాదించాలి. ఇట్ విల్ బికమ్ రియాలిటీ. ఈ రోజు రాత్రి కాదండి, బట్ ఇట్ విల్ బికమ్ రియాలిటీ. బికాస్ నౌ యూ సీడెడ్ ద థాట్, ఐ హ్యావ్ టు earn 2 lakhs per month. దెన్ ఇట్ విల్ వర్క్ ఫర్ 2 lakhs. 1 గంట ఎక్కువ పని చేయాలా, వేరే జాబ్ చేయాలా, వేరే ఉద్యోగం చూసుకోవాలా, ఒక కంపెనీ పెట్టుకోవాలా, ఇంకో షాప్ పెట్టుకోవాలన్నా, ఇంకోటి చోట అన్ని సజెస్ట్ చేస్తుంది. బికాస్ యూ గివెన్ ఎ సీడ్, థాట్ ఇచ్చేసావు, ఐ హ్యావ్ టు earn 2 lakhs. దట్స్ ఓన్లీ 1 ఆప్షన్. నాకు 10 ఆప్షన్స్ లేవు ఇక్కడ. అయితే చూద్దాం సార్, అవకపోతే చూద్దాం సార్, 1 lakh సంపాదించిన ఓకే సార్, 2 lakhs ఇంకా ఓకే సార్. ఇట్లా అన్నప్పుడు ఏమైందో తెలియదు. బట్ యూ సే ఇట్స్ ద ఓన్లీ 1 ఆప్షన్ టు మీ. దెన్ యువర్ సూపర్ కంప్యూటర్ విల్ ఓపెన్ అప్ and find the roots. నేను ఇంకా సబ్జెక్ట్ లైక్ పోవట్లేదు బికాస్ వీ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్. ఐ కెన్ ఎలాబొరేట్లీ ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ ఎవ్రీథింగ్ కమ్స్ అప్ టు యువర్ హ్యాండ్. మీ కాళ్ళ దగ్గర ఎలా నిలబడుతుంది ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. బట్ జస్ట్ మన హ్యాబిట్ ఫార్మేషన్లో జస్ట్ కట్ షార్ట్ చేయడానికి ఒక చిన్న చెప్తున్నాను. మీరు అనుకోండి అవుతుందంటే నేనేమన్నాను, థాట్స్ బికమ్ థింగ్స్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఇప్పుడు నేను చెప్పిన మీకు అన్ని రూడ్గా అనిపిస్తే తప్పు లేదు, రాసుకొని 100 సార్లు రాయండి. అదే డోంట్ క్వశ్చన్, జస్ట్ ఫాలో. ఎస్, ఇది అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది, ఒకే రోజు చెప్పలేము. సో థాట్స్ బికమ్ థింగ్స్, థాట్స్ బికమ్ థింగ్స్, థాట్స్ బికమ్ థింగ్స్. సార్ నా ఆరోగ్యం బాగుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు జ్వరం ఉంది, దీని గురించి మాట్లాడకండి. నాకు జ్వరం ఉంది సార్, నొప్పి ఉంది సార్, నొప్పి ఉంది సార్ అంటే నొప్పే ఉంటుంది. ఇక మనకు నొప్పి కావాలా, ఆరోగ్యం కావాలా? నొప్పి కావాలా, ఆరోగ్యం కావాలా? ఆరోగ్యం కావాలనుకుంటే నొప్పుల గురించి మాట్లాడతాం. మనందరం చేసేది ఏంటంటే ఆరోగ్యం ఉండాలి సార్, నాకు నొప్పి ఉంది సార్. నొప్పి వస్తుందా, ఆరోగ్యం వస్తుందా, ఏమొస్తుందో తెలియదు. దిస్ ఈస్ హౌ వీఆర్ అట్రాక్టింగ్ అన్వాంటెడ్ థింగ్స్ యువర్ లైఫ్. సో ఇప్పటి నుంచి మనకి ఏం కావాలి? నాకు ఫీవర్ వచ్చింది, 103 ఫీవర్ ఉంది, మోకాలు నొప్పి ఉంది, నాకు ఫీవర్ ఉంది, నొప్పి ఉంది అందామా? ఐఎమ్ హ్యాపీ అండ్ హెల్దీ అందామా? ఐఎమ్ హ్యాపీ అండ్ హెల్దీ అంటే కనీసం 2 రోజుల తర్వాత హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటావు. బికాస్ థాట్స్ బికమ్ థింగ్స్. నీ బాడీలో కావాల్సిన ప్రతిదీ నీ బాడీ తయారు చేసుకుంటుందండి. ఎక్కడి నుంచి తయారు చేసుకుంటుంది? నీ ఆలోచనకు అనుగుణంగా తయారు చేసుకుంటుంది. ఆలోచన వస్తుంది, కెమికల్ రిలీజ్ అవుతుంది, ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, యాక్షన్ వస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ రన్స్. నీకు ఏం కావాలి, నువ్వు ఏ ఆలోచన ఇస్తే అది నడుస్తుంది, బయటికి కనిపిస్తుంది. తర్వాత బయటికి కనిపించడం లేట్ కావచ్చు, బికాస్ ఇట్స్ ఎ ప్రాసెస్. కాబట్టి ఆల్రెడీ ఏదైనా ఒకటి అన్వాంటెడ్ ఉంటే బ్రేక్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పట్టవచ్చు. బట్ సార్ నేను ఆరోగ్యంగా ఉండాలి, ఇఫ్ బిలీవ్ ఐఎమ్ హెల్దీ అండ్ హ్యాపీ, యూ బికమ్ హెల్దీ అండ్ హ్యాపీ. మీకు ఎన్ని ఉన్నా అవుతాయండి, ఐ కెన్ ప్రూవ్. బట్ ఇఫ్ యూ సే సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు సార్, నొప్పి ఉంది, ఆరోగ్యం నొప్పి ఉంది అంటే దెన్ యు ఆర్ పోలరైజింగ్ యువర్ థాట్స్. ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ ట్యూన్ టు స్పీక్ ద కరెంట్ రియాలిటీ. ఇప్పుడు ఏదుందో అది మాట్లాడతాం, అదే సమస్య. ఇప్పుడు ఏముంది, ఎవరికి కావాలి సార్? ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఏదైతే ఏంటి, లైఫ్ లాంగ్ డబ్బులు లేకుండా ఉంటున్నా?
ఎవరికి కావాలి చెప్పండి? ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, ఎన్నిసార్లు అనుకుంటే డబ్బు వస్తుంది? ఒక్కసారైనా ఐఎమ్ రిచ్, ఐఎమ్ వెల్దీ అని అన్నావా ఎప్పుడన్నా? ఐఎమ్ రిచ్, ఐఎమ్ వెల్దీ అంటే దెన్ ఇట్ రిలీజెస్ ద ట్రాన్స్మిటర్స్ ఆఫ్ దట్ ఎనర్జీ, దెన్ దట్ విల్ హెల్ప్ యూ సమ్వేర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. నాకు డబ్బు లేదు సార్, డబ్బులు కష్టం సార్, డబ్బు లేదు సార్, డబ్బులు కష్టం. ఏం చెప్తున్నావు నువ్వు? దెన్ యువర్ బ్రెయిన్ అండ్ మైండ్ సేస్ ఓకే బాస్, లెట్ ఇట్ బి, ఏం చేద్దాం అంటుంది. ఎంతమందికి అర్థమైందండి? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీరు ఏ హ్యాబిట్ అయినా మార్చుకోవాలంటే ఫస్ట్ యూ బిలీవ్ టు 100%. నేను చదవాలి, సే వన్ సెంటెన్స్, రీడింగ్ ఈజ్ ఈజీ, రీడింగ్ ఈజ్ సింపుల్, ఐ రీడ్. చదవడం కష్టం సార్, చదవవుతుంది సార్, బుక్ చేస్తే నిద్ర వస్తుంది సార్, బుక్ ఓపెన్ చేస్తే తూలుతుంది సార్, బుక్ చేస్తే కింద పడుతుంది సార్, బుక్ చేస్తే పైన పడుతుంది సార్ అంటే ఏదో ఒకటి చేయమంటుంది. బికాస్ యువర్ సెయింగ్ దీస్ మెనీ కన్ఫ్యూజన్స్. ఏం చేయాలో అర్థం కాదు. అందుకని ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ మీరు ఏది కావాలంటే చెప్పండి ఫస్ట్, వితౌట్ ఎనీ పొలారిటీ. ఎస్, నాకు వెయిట్ తగ్గాలి, 80 kg కూడా మీరు సింపుల్, ఐఎమ్ స్లిమ్, థిన్ అండ్ ఫిట్. ఈ రోజు రియాలిటీ మాట్లాడమనట్లేదు మిమ్మల్ని, సార్ నేను బరువు ఉన్నా సార్, 100 kg ఉన్నా సార్, బరువు ఎక్కువ సార్, పొట్ట ఎక్కువ, ఇవన్నీ నేను చెప్పమనట్లే. ఇఫ్ యూ స్పీక్ దిస్, దట్ ప్రెసెంట్, నీకు ఏం కావాలో అది మాట్లాడు. యూ స్పీక్ వాట్ యూ వాంట్. ఐఎమ్ స్లిమ్, ఫిట్ అండ్ హెల్దీ. ఐఎమ్ స్లిమ్, ఫిట్ అండ్ హెల్దీ. గివ్ ఎ థాట్, దెన్ ఇట్ మేనేజెస్ రైట్. కొద్ది టైం పడుతుంది, ఒక 6 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది, బట్ ఇట్ విల్ కమ్ టు యువర్ లైఫ్ యాజ్ అ హ్యాబిట్. బికాస్ యు ఆర్ ఓన్లీ విత్ వన్ థాట్, దట్ ఐఎమ్ స్లిమ్ అండ్ ఫిట్ అండ్ హెల్దీ. డబ్బు లేదు, డబ్బు లేదు, డబ్బు లేదు, కష్టం కష్టం కష్టం. డోంట్ స్పీక్ దిస్. ఎర్నింగ్ ఈజ్ ఈజీ. ఐ capable to earn money. Speak this and believe this and feel this. ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం అంటే టైప్ ఇన్ ద చాట్ బాక్స్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మనం ఎందుకు ఫెయిల్ అవుతాం లైఫ్లో అంటే ఒక సైన్స్ ఏం చెప్పిందంటే మనకి ఏదైనా జరగాలి అంటే థాట్ ప్లస్ ఫీలింగ్. నెపోలియన్ హిల్ తెలుసా? మనందరం ఎంతమంది ప్రపంచంలో మనం మోటివేషనల్ స్పీకర్స్, కోచెస్, ట్రైనర్స్, గేనర్స్ అన్ని చెప్పుకుంటున్నామో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ట్రైనర్. అసలు ఒక సైన్స్ని చదువుకొని సైన్స్ని అందించడం ద్వారా అందరిలో బిహేవియరల్ చేంజ్ తేవచ్చు అని ఒక సైంటిఫిక్ రూపం ఇచ్చిన నెపోలియన్ హిల్. నెపోలియన్ హిల్ ఏం చెప్పారంటే సక్సెస్ ఫార్ములా, ఒక 500 మంది సక్సెస్ఫుల్ పీపుల్ని చదివి వాళ్ళల్లో ఉన్న ఒక సింపుల్ ఈక్వేషన్ అందరికి అందించాలంటే ఆయన ఇచ్చిన ఒకే ఒక ఫార్ములా ఏంటంటే థాట్ ప్లస్ ఫీలింగ్ ప్లస్ యాక్షన్ ఈక్వల్ టు అవుట్కమ్స్. అంతే. మీ థాట్స్, మీ ఫీలింగ్స్, మీ యాక్షన్స్ అవుట్కమ్గా మారుతాయి. ఇంతకు మించి ప్రపంచంలో మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని సందర్భాలు చదివినా, ఒకే లవ్ స్టోరీని హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, విలన్ వస్తాడు, తర్వాత వాళ్ళు అందరూ, తర్వాత మ్యారేజ్ అయింది. ఇలా ఎలా ఉంటుందో మేబీ అదే స్టోరీ మీద 1,00,000 సినిమాలు చూసింటాం, బట్ స్టోరీ ఈజ్ సేమ్. మధ్యలో స్క్రిప్ట్ మారుతుంది, స్క్రీన్ ప్లే మారుతుంది. ఎలాగైతే అలా ఉందో ఒక్కొక్క కోచ్, ఒక్కొక్క సిద్ధాంతం, ఒక్కొక్క సైన్స్ ఒకలాగా చెప్పినా అల్టిమేట్గా వాట్ ఈస్ ద బాటమ్ లైన్, అవుట్ అండ్ అవుట్ ఏంటంటే మీ థాట్స్, మీ ఫీలింగ్స్. దాన్ని మనం అంటాము ఇన్నర్ రియాలిటీ. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీ థాట్స్, మీ ఫీలింగ్స్ ఇన్నర్ రియాలిటీ అండి. మనందరికి బయట ఎత్తుక్కోవడం కష్టం. ఆరోగ్యం బయట రా, టాబ్లెట్ వేసుకుంటా సార్, డాక్టర్ కాడికి పోతుంది సార్, ఆ ఊరికి పోతుంది సార్, ఈ ఊరికి పోతుంది సార్, మంచి సత్యనారాయణ దగ్గరికి పోతుంది సార్. మనంతా బయట ఎత్తుక్కోవడం అలవాటు. బట్ అవర్ సైన్స్, న్యూరో సైన్స్, హ్యాబిట్ సైన్స్ ఏం చెప్తుందంటే యువర్ బాడీ ఈజ్ అ పర్ఫెక్ట్ హీలర్. మీ బాడీలో ఇంటర్నల్గా ప్రతిదీ ఉంది. ఇఫ్ యూ బిలీవ్ యూ క్రియేట్. ఎలా? అది ఆలోచన, తర్వాత ఫీలింగ్. సో చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఆలోచన ఉంటుంది, ఫీలింగ్ ఉండదు. ఫీలింగ్ ఉంటుంది, ఆలోచన ఉండదు. సో ఈ రెండులో ఏది మిస్ అయినా అది ఫైర్ అవ్వదు. ఎందుకంటే ఫైరింగ్ ఎక్కడ జరుగుతుంది? నెట్వర్క్ ఫైర్ అవుతుంది. నెట్వర్క్ ఫైరింగ్ ఎప్పుడు అవుతుంది? థాట్ అండ్ ఫీలింగ్ ఫామ్లోనే ఫైర్ అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ రైట్ థాట్, రైట్ ఫీలింగ్, దట్స్ అ ప్రాపర్ కాంబినేషన్, దెన్ ఇట్ క్రియేట్స్ మ్యాజిక్. సో కాబట్టి మనందరం చేయాల్సింది ఏంటంటే థాట్ ప్లస్ ఫీలింగ్, థాట్ ప్లస్ ఫీలింగ్, థాట్ ప్లస్ ఫీలింగ్. రిచ్, హ్యావ్ ఎ థాట్, ఫీల్ ఇట్. హెల్దీ, థాట్, ఫీల్ ఇట్. థాట్ ప్లస్ ఫీలింగ్, థాట్ ప్లస్ ఫీలింగ్. దెన్ యూ హ్యావ్ టు డూ లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్. థాట్ ప్లస్ ఫీలింగ్ అయిపోయిన తర్వాత చిన్న యాక్షన్. ఆరోగ్యంగా ఉండాలి, రోజు 10 నిమిషాలు నడుస్తాను, 3 లీటర్స్ వాటర్ తాగుతాను, అన్వాంటెడ్ ఫుడ్ తినను, ఎక్కువసార్లు తినను. దీస్ ఆర్ స్మాల్ యాక్షన్స్. థాట్ ప్లస్ ఫీలింగ్ ప్లస్ యాక్షన్ ఈక్వల్ టు అవుట్కమ్. మీకు ఇష్టం వచ్చిన అవుట్కమ్ వస్తుందండి, ఇంకా దాని నుంచి వేరేదేం లేదు. ఎస్, క్లియర్? సింపుల్గా ఉందా, కష్టంగా ఉందా? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. నేను చెప్పింది ఎంత పర్సెంట్ అర్థమవుతుంది?
100%, 50%, 20%, 10%, 0%. యా, మీకు ఎంత అర్థమవుతుంది? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. బికాస్ సబ్జెక్ట్ ఈస్ వెరీ వాస్ట్ అండ్ కాంప్లెక్స్, బట్ ఐఎమ్ గివింగ్ టు ద ఫైనెస్ట్ ఆఫ్ ద ఫైన్. మీకు ఎంత సింపుల్గా అందిస్తే అది మనకి ఇచ్చిన ఒక 20 నిమిషాల్లో చెప్పగలమో అంత సింపుల్గా చెప్తున్నాం. సో యూ బిలీవ్ దిస్, ప్రాక్టీస్ దిస్, బిలీవ్ దిస్, ప్రాక్టీస్ దిస్, బిలీవ్ దిస్, ప్రాక్టీస్ దిస్, అంతకుమించి ఏం లేదు. ఎస్, అండర్స్టాండింగ్ 10 మంది టైప్ చేశారంటే మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎస్, సూపర్, వెరీ నైస్. ఓకే, అర్థం కాకపోతే తప్పేం లేదండి. ఈ వీడియో మళ్ళీ వినండి. చేయాల్సింది ఏంటంటే ద పవర్ ఆఫ్ లర్నింగ్ ఈజ్ రిపిటిషన్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీరు ఇప్పుడు అర్థం కావాల్సి అంటే కంగారు పడకండి, ఈ వీడియో మళ్ళీ ఒకసారి వినండి, అంతే, అంత సింపుల్. పవర్ ఆఫ్ లర్నింగ్ లైస్ ఇన్ రిపిటిషన్. ఎస్, మీరు రిపీట్ చేస్తే అర్థమవుతుంది. ఒకసారి విన్నాం కాబట్టి అర్థం కాకపోవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మీకు అర్థం కాలేదు సార్, నేను హ్యాబిట్ చేసుకోలేకపోతున్నా, ఈ వీడియో మళ్ళీ వినండి. You will understand what is neuron, what is network, how network forms, how network fights, wiring together, firing together, wiring together, firing together, wiring together, firing together. What is outcome? Yes. Then if you think you can, you are right. If you think you cannot, you are right. How this is happening? Because of the thought. So ultimately ఏం చేయాలి? థాట్స్ మంచిగా ఉండాలి. థాట్స్ మంచిగా ఎట్లుంటాయి? ఇఫ్ యువర్ సెల్ఫ్ బిలీవ్. సో ఐఎమ్ క్రియేటింగ్ మై రియాలిటీ. మనందరం అనుకుంటాం మా అక్క మంచిగా లేదు, మా నాయన మంచిగా లేడు, మా బాస్ మంచిగా లేడు, మా ఊరు మంచిగా లేదు. వాటిల్లో లేదండి. అవి లేవనుకొని మెసేజ్ క్రియేట్ చేస్తున్నావు టు ద సెల్ఫ్. సో అవి బాగలేకపోవడం వల్ల మీ లైఫ్ బాగలేకుండా లేదు. అవి బాగున్నా బాగలేకపోయినా నువ్వు మంచిగా తీసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది. సో మనంతా ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. సార్ అది బాగాలేదు కాబట్టి నా లైఫ్ బాగలేదు సార్, నాకు ఉద్యోగం లేదు కాబట్టి నేను బాగలేను సార్, నాకు అట్లేదు కాబట్టి బాగలేదు సార్. అవి బాగలేదు అంతవరకు నేను నమ్ముతాను. అది బాగలేదు కాబట్టి నేను బాగలేనంటే అందులో కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. అది బాగున్నా బాగలేకపోయినా నువ్వు బాగుండొచ్చు. బికాస్ నువ్వు బాగుండడం బాగలేకపోవడం అనేది నీ థాట్ అండ్ నీ ఫీలింగ్ మీద మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీరందరూ సార్ ఆది సార్ వేస్ట్, ఆది సార్ వేస్ట్, ఆది సార్ వేస్ట్, నేను ఏడుస్తూ కూర్చున్నాను అనుకో, ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫర్ యువర్ వర్డ్స్ కాబట్టి ఏడుస్తున్నా. ఇఫ్ ఐ హ్యావ్ రైట్ థాట్ అండ్ రైట్ ఫీలింగ్, మీరు ఏమన్నా నేను ఏడవను. ఈయనేంటి ఇంత తిట్టినా కూడా పోవట్లేదు, మూసేసుకుని పోవచ్చు కదా, 9:20 అవుతుంది అన్నా కూడా నేను పోను. బికాస్ మై ఇంటర్నల్ స్టేట్ డిపెండ్స్ ఆన్ మై థాట్స్ అండ్ మై ఫీలింగ్స్, నాట్ వాట్ యూ సే. ఓకే, మీరు ఇచ్చింది ఫీడ్బ్యాక్ తీసుకుంటాను, బట్ ఐ నెవర్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ వాట్ యూ సే. నేను ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా ఎమ్మడ ఏడుస్తా కూర్చుంటాను. అర్థమవుతుందండి? దట్ ఈస్ ద థాట్ అండ్ ఫీలింగ్. థాట్ అండ్ ఫీలింగ్, థాట్ అండ్ ఫీలింగ్ ఎన్విరాన్మెంట్ కారణంగా ఉంది కాబట్టి ఎన్విరాన్మెంట్ కంటే కూడా నువ్వు దాన్ని ఎలా పర్సీవ్ చేసుకుంటున్నావు దాన్ని బట్టి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎస్, మనకు అన్ఫేవరబుల్ వాతావరణం ఉంది కాదు, అన్ఫేవరబుల్ని ఫేవర్గా చేస్తావో అన్ఫేవరబుల్ చేస్తావో నీ మీద ఆధారపడి ఉంది అంటున్నా. అది అన్ఫేవరబుల్ ఎట్లాగూ ఉంది. మంచి అక్క లేడు, మంచి నాన్న లేడు, మంచి ఇంట్లో లేదు, మంచి సంపాదన లేదు, మంచి ఊర్లో లేవు, అన్నీ ఓకే. బట్ అబ్దుల్ కలాం ఎట్లా గొప్పోడయ్యాడు? వాళ్ళ ఫాదర్కి ₹1 కోటి ఆస్తుంది, వాళ్ళ నాన్న మంచి ఏసీ పెట్టించి, వాళ్ళ అన్న మంచిగా చూసి అట్లా ఏమన్నా గొప్పోడయ్యాడా? డూ యూ ఫీల్ లైక్ దట్? ఎన్ని అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నా కూడా హీ హ్యాస్ ఎ పాజిటివ్ సెల్ఫ్ టాక్. వన్ డే వన్ మార్నింగ్ ఐ రూల్ మై లైఫ్ కాబట్టి రియాలిటీలోకి వచ్చింది. మేబీ 30 సంవత్సరాలు వచ్చింది, వస్తుంది. బికాస్ యువర్ ఫీలింగ్, యువర్ థాట్స్ విత్ యాక్షన్ క్రియేట్ ద రియాలిటీ, నాట్ వాట్ ఐ డూ, వాట్ ఐ సే. ప్రయత్నం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మీరు కొద్దిగా పైకి పోతున్నాడు, కాలు పట్టుకుని లాగే వాళ్ళు 100 మంది వస్తారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు, బట్ వాళ్ళ ప్రయత్నాన్ని మనం ఆపలేము. వాళ్ళ ప్రయత్నాన్ని ఆపితే మనకు అదే పని ఉంటుంది, ఇంకా వేరే పని ఉండదు. దెర్ ఈస్ నథింగ్ టు ఫోకస్ ఆన్ దట్. ఫోకస్ ఆన్ వేర్? ఫోకస్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఫోకస్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ బికాస్ దట్ ఈస్ ద ఇన్నర్ రియాలిటీ. ఆ ఇన్నర్ రియాలిటీలో నీతో నువ్వు ఏం మాట్లాడుతున్నావు క్లారిటీ ఉంటే అది అవుటర్ రియాలిటీకి ఎప్పుడోసారి ట్రాన్స్మిట్ అవుతుంది. రేపో ఎల్లుండో, ఒక 6 నెలలకో 3 నెలలకో. బికాస్ నీ థాట్ కరెక్ట్ ఉంది, నీ ఫీలింగ్ కరెక్ట్గా ఉంది, నీ యాక్షన్స్ రైట్గా ఉన్నాయి. థాట్ కరెక్ట్గా ఉండి, ఫీలింగ్ కరెక్ట్గా ఉండి, యాక్షన్స్ రైట్గా ఉండి, అవుట్కమ్ రాకుండా ఉండే సిద్ధాంతం ప్రపంచంలో లేదు. ఎస్, కాబట్టి మనకు కనిపించలేదంటే వాస్తవం అనుకోవద్దు. గాలి ఉందా? కనిపించిందా? గాలి లేదని చెప్దామా? ఒకలాగా చూస్తే ఉంటుంది, దానికి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైంది, స్ట్రైట్గా కనిపించదు. అట్లనే మనకందరికి ఏంటి అవుట్కమ్ కనిపించలేదు, లేదు సార్ అంటాం. అవుట్కమ్ కనిపించదంటే చూసే రీతిలో చూస్తే కనిపిస్తుంది, కనిపించాల్సినప్పుడు కనిపిస్తుంది. కాబట్టి దేర్ ఈస్ సమ్ ల్యాక్ టైం. ఆ ల్యాక్ టైం వరకు మనం ఆగాలి. కాబట్టి మీ థాట్స్, మీ ఫీలింగ్స్, మీ యాక్షన్స్ మీ అవుట్కమ్స్ని తీసుకొస్తాయి. దీన్ని ఇలా మీరు చూస్తే అర్థమవుతుంది.
ఇంకొక చిన్న మన బ్రెయిన్కి ఉన్న ఒక చిన్న గొప్ప క్వాలిటీ చెప్తాను. ఎందుకంటే దిస్ హ్యాబిట్స్ నేను హ్యాబిట్స్గా చెప్పట్లేదు, ఐఎమ్ సీయింగ్ ద రూట్ కాజెస్. ఎందుకంటే మీకు ఈ రూట్స్ కరెక్ట్గా ఉంటే ఫ్రూట్స్ కరెక్ట్గా ఉంటాయి. మీరంతా సార్ నాకు స్మోకింగ్ చేయాలంటే ఎట్లా సార్, ఆపేయాలంటే ఎట్లా సార్, బరువు దగ్గర, ఇవన్నీ దాంట్లో లేదు కదా. ఎక్కడుందో దాని గురించి మాట్లాడుతున్నాం. ఇది కరెక్ట్ అయితే దానిలో అది డిఫాల్ట్ అండి, దాన్ని నువ్వు చేయాల్సింది ఏం లేదు, అక్కడేం లేదు. వీ హ్యావ్ టు డీల్ విత్ ద రూట్స్. మన రూట్స్లో మనం కరెక్ట్ చేస్తే ఫ్రూట్స్ డిఫాల్ట్గా మంచిగా వస్తాయి. కాబట్టి మనం నెట్వర్క్లో కరెక్ట్ చేస్తున్నాం. నెట్వర్క్ ఎట్లా కరెక్ట్ చేస్తున్నాం? ఫస్ట్ థాట్స్, దెన్ ఫీలింగ్స్, దెన్ యాక్షన్స్, దెన్ అవుట్కమ్స్. ఫస్ట్ నెట్వర్క్ చెప్తున్నాం. దెన్ ఇఫ్ యూ కెన్ థింక్ ఐ కెన్, యు ఆర్ రైట్. ఇఫ్ యూ థింక్ ఐ కాంట్, యు ఆర్ రైట్ అని చెప్తున్నాం. ఎస్. దెన్ పొలారిటీ గురించి మాట్లాడాం. దెన్ ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే నీ మైండ్కి ఉన్న గొప్ప క్వాలిటీ అండి, మైండ్ డజంట్ నో what is a reality and what is a created reality. Type in the chat box. Mind ki em teliyadandi. There is a beautiful experiment done. Yes, oka scientific experiment chesaru. ఆ scientific experiment ఏం చేశారంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ని గ్రౌండ్కి, క్రికెట్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళి, ఒక గేమ్ అనుకోండి, క్రికెట్ అని మీకు అర్థం కోసం చెప్తున్నాను, క్రికెట్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళి ఫిజికల్గా క్రికెట్ ఆడిపించారు. ఒక 100 hours ఆఫ్ ప్రాక్టీస్, 200 hours ప్రతిరోజు వాళ్ళు ఫైనల్ గేమ్కి వెళ్ళే ముందు ఒక 20-30 రోజులు ఆడిపించి గేమ్ని ప్లే చేయించారు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ఏం చేశారంటే వాళ్ళని ఒక రూమ్లో కూర్చోబెట్టి ఓన్లీ మెంటల్ రిహార్సల్ చేయించారు. యు ఆర్ ద ప్లేయర్, దెర్ ఇస్ అ బాల్ కమింగ్ ఇన్, బాల్ ఈ డైరెక్షన్లో వస్తుంది, నువ్వు ఇలా ప్లే చేస్తున్నావు, బాల్ ప్లే ఇస్ గుడ్, దిస్ ఇస్ ద ప్లే. దిస్ ఇస్ కాల్డ్ మెంటల్ రిహార్సల్. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏం చేశారంటే ఏమి చేయాల, వాళ్ళు తిన్నారు, పడుకున్నారు, సినిమాలు చూసుకుంటున్నారు, అట్లుంది. 3 సెట్ ఆఫ్ డేటా ఉంది. ఓకే, 3 సెట్ ఆఫ్ డేటాలో ఎవరైతే ఫిజికల్గా ప్లే చేసి గేమ్ ఆడారో వాళ్ళకి, మెంటల్ రిహార్సల్ చేసి గేమ్ ఆడారో వాళ్ళకి ఏ డిఫరెన్స్ లేదండి. పాయింట్ డిఫరెన్స్లో ఉంది. అంటే ఏంటంటే అది నువ్వు ఫిజికల్గా ఆడిన మెంటల్ రిహార్సల్లో, అంటే నీ మైండ్లో నువ్వు విజువలైజ్ చేసుకున్న, దర్ ఇస్ నో డిఫరెన్స్. అంటే నీ మైండ్ డజంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద రియాలిటీ అండ్ క్రియేటెడ్ రియాలిటీ. ఇది ఎలా తెలుస్తుందంటే 3వ గ్రూప్ ఉంది కదా, వాళ్ళకి ఏం చేయలేదు, తిని పడుకున్నారు, పొద్దున గ్రౌండ్కి పంపించారు. 30 రోజుల తర్వాత 30 రోజులు బాగా రూమ్లో పెట్టారు, ఇష్టం వచ్చిన బాబు గేమ్ లేదు, ఏం లేదు, మీరు హ్యాపీగా తినండి, పడుకోండి, అంత రెస్ట్ అని చెప్పారు. అంతే, వాళ్ళు హ్యాపీగా రెస్ట్ తీసుకున్నారు. సడన్గా ఒక రోజు పిలిచి రేపు పొద్దున మీరు గేమ్ ఆడండి అన్నారు. సో ఈ 3 పెర్ఫార్మెన్స్ తీస్తే గ్రూప్ ఏ ఏదైతే అసలు తిని పడుకుని నిద్రపోయారో వాళ్ళందరికీ 0 అనుకుంటే, ఎవరైతే మెంటల్ రిహార్సల్ చేశారో వాళ్ళకి 99 మార్క్స్ వచ్చాయనుకుంటే, ఆడి ప్లే చేస్తే 100 వచ్చాయనుకుంటే 99కి 100కి 1% డిఫరెన్స్ ఉంది, అంతకుమించి డిఫరెన్స్ లేదు. అంటే వాట్ ఈజ్ ద సైన్స్ హియర్ ఈస్, నీ మైండ్కి రియాలిటీకి క్రియేటెడ్ రియాలిటీ డిఫరెన్స్ తెలియదు. సపోజ్ యూ సే ఐఎమ్ హ్యాపీ అండ్ హెల్దీ, మీకు 100 రోగాలు ఉన్నా కూడా యువర్ బ్రెయిన్ పర్సీవ్ వాట్ యు ఆర్ సేయింగ్. ఐఎమ్ రిచ్, యువర్ మైండ్ పర్సీవ్ యు ఆర్ రిచ్. నేను చదువుతాను, యువర్ మైండ్ పర్సీవ్ యు ఆర్ రీడింగ్. అంటే ఏంటంటే మీరు దట్ ఇస్ నాట్ అ రియాలిటీ, బట్ యు ఆర్ క్రియేటింగ్ ద రియాలిటీ. కానీ నీ బ్రెయిన్కి ఏంటి, నీ మైండ్కి ఏంటంటే రియాలిటీకి క్రియేటివ్లీ డిఫరెన్స్ తెలియదు. టైప్ డివైమ్ ఇన్ ద చాట్ బాక్స్. దిస్ ఈస్ ద బెస్ట్ టూల్ యూ కెన్ యూస్. అంటే మీకు ఏది కావాలన్నా కూడా మనం మళ్ళీ రేపు పొద్దున్న కావాలంటే కష్టపడి సూట్లు కొని, బూట్లు కొని, కోచింగ్ కొని, డబ్బులు పెట్టి ఇన్ని చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ బిగిన్ విత్ మెంటల్ రిహార్సల్. బిలీవ్ దిస్ వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. సార్ నేను స్పీకర్ కావాలి, స్పీకర్ అని మీరు నమ్మండి. ఒక అద్దం ముందు నిలబడి రోజు మీరు 10 నిమిషాలు మాట్లాడండి. జస్ట్ అజ్యూమ్ మీరు ఒక స్టేజ్ మీకు ఎక్కారు, 100 మంది జనాలు ఉన్నారు, 1000 మంది ఉన్నారు, గంప సార్ ఉన్నాడు, పట్టాభి సార్ ఉన్నారు, గొప్ప వాళ్ళందరూ ఉన్నారు, చిరంజీవి ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నాడు, జగన్ ఉన్నాడు, అందరూ ఉన్నారు, అందరు క్లాప్ చేస్తున్నారు. యూ ఇమాజిన్ దట్. బట్ యు ఆర్ ఇన్ ద మిర్రర్. మీ ఇంట్లో ఏమీ లేదు, ఫ్యాన్ కూడా లేదు. బట్ ఇన్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ ఎగ్జాక్ట్లీ రీచ్ టు దట్ పాయింట్. బికాస్ యువర్ మైండ్ డజంట్ నో నువ్వు దాన్ని క్రియేట్ చేసావా, రియల్గా జరిగిందా. నువ్వైతే ఏమని చెప్తున్నావు, నువ్వైతే నేను స్టేజ్ మీదకి వెళ్ళాను, అక్కడ అందరు కూర్చున్నారు, మంచి సభ ఉంది, 1500 మంది కూర్చున్నారు, మైక్ ఇచ్చారు, నన్ను పిలిచారు, క్లాప్ చేశారు, నన్ను మాట్లాడాను, అందరూ పిలిచారు, నాకు దండ వేశారు, చాలు వేశారు, అంతా చెప్తున్నావు, చేసి 10 మంది నిలబడుతున్నావు. అని నీ మైండ్కి తెలియదు, ఈజ్ ఇట్ క్రియేటెడ్, ఈజ్ ఇట్ రియల్. మళ్ళీ నువ్వు చెప్తాను అబ్బాయి ఇదంతా ఫేక్ అంటే ఇంకా అది అయిపోయింది. బికాస్ ది మూమెంట్ యూ సే ఇట్ ఇస్ క్రియేటెడ్, దెన్ ఇట్ డిఫరెన్షియేట్. దెర్ ఈస్ నో నీడ్ ఫర్ యూ టు సే ఇది క్రియేట్ చేశాను అని. యూ ఫీల్ దిస్ ఈస్ వాట్ ఐ యామ్.
సో నీ మైండ్ ఏంటంటే అంత పవర్ఫుల్, ఇట్ డజంట్ నో వెదర్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఆర్ ఇట్ ఈస్ రియల్. మనం ఏంటంటే పని కట్టుకొని చెప్తాం, ఇది రాదు సార్, అది కష్టం సార్, నన్ను ఎవరు పిలుస్తారు సార్, నేనేం మాట్లాడతా సార్, నాకు భయం సార్, నాకు టెన్షన్ సార్, ఆడు పిలిస్తే భయం వస్తుంది సార్, లైట్ చూస్తే టెన్షన్ వస్తుంది సార్, గుండె కొట్టుకుంటే సార్. ఇంకేం చేస్తాం? నీకు నేను గొప్ప స్పీకర్ కావాలి, ఆ గొప్ప స్పీకర్ కావడానికి ఏ లక్షణం నువ్వు మాట్లాడవు. అర్థమవుతుందండి? క్లియర్? సో అందుకని ఇవన్నీ ఫైనెస్ట్ ఆఫ్ ద ఫైన్ అండి. అంటే నేను సూపర్ఫిషియల్ చెప్పొచ్చు, బట్ ఐఎమ్ సేయింగ్ ద డీపర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మేకింగ్ హ్యాబిట్స్. యా, ఇది కొంచెం కష్టం, బట్ ప్రాక్టీస్ చేయాలి. బిలీవ్ దిస్ ఈస్ ద సైన్స్. సైన్స్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ఎక్స్పెరిమెంటెడ్ అండ్ వాట్ ఈస్ ప్రూవెన్. అది రాంగ్ అవుతుందా? నీకు వర్క్ కాకపోతే నీకేదో లోపం ఉంటుంది తప్పితే అది రాంగ్ కాదు. దట్స్ ద మెసేజ్ కదా సార్. నేను అట్లా చేశాను సార్, మీరు చెప్పినట్టు నాకు పని చేయలేదు కాబట్టి మీరు చెప్పిన తప్పు అట్లా అనకండి. బికాస్ దిస్ ఈస్ ప్రూవెన్, పబ్లిష్డ్ అండ్ ఇట్స్ యాక్సెప్టెడ్. కాబట్టి నీకు నాకు ఇండియాలో, అమెరికాలో, యూరోప్లో అన్ని చోట్ల ఇదే పని చేస్తుంది. మనుషులందరికీ ఇదే పని చేస్తుంది. మనం మనుషులమే కాబట్టి మనకు కూడా పని చేస్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది, కొంచెం ప్రాక్టీస్ అవుతుంది, కొంచెం రిహార్సల్ అవసరం అవుతుంది. అంతే డిఫరెన్స్ తప్పితే పని చేయకుండా ఉండదు. ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పింది? చేయగలమా ఇట్లా? కెన్ వీ డూ దిస్? మీకు ఏదైతే కష్టం అనుకున్నారో వాట్ ఎవర్ ఐ సెట్ 2, 3, 4 ప్రిన్సిపల్స్ యూ అప్లై టు దిస్. అయితే కాకపోతే ఏంటంటే మనకు ప్రజెంట్ రియాలిటీ చాలా బలంగా వస్తుంది. నేను ఎంత చెప్పినా సార్ నాకేం వస్తుంది సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేసేయండి సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేసేయండి. బికాస్ దట్స్ ఎ కరెంట్ రియాలిటీ కదా. అదే మాట్లాడుతాను. నేను ఎంత చెప్పినా సార్ నాకు మైక్ పెట్టేది సార్, ప్లీజ్ సార్, లేకపోతే లాస్ట్ పిలిచాను సార్, ఫస్ట్ వద్దు సార్ నన్ను, ప్లీజ్ సార్. బికాస్ యూ స్పీక్ కరెంట్ రియాలిటీ. కరెంట్ రియాలిటీ ఎంత బలంగా మనల్ని పుల్ చేస్తుందంటే నీకేం రాదు, నీకేం రాదు, నువ్వు చెప్పలేవు, నీకు రాదు, నీకెవరు ఇస్తారు, నీకెవరు చేస్తారు. గంపసారి 30 సంవత్సరాల క్రితం వచ్చా? ఎండమూరి గారికి 30 ఏళ్ళ క్రితం బుక్కులు రాయడం వచ్చా? పట్టాభి సార్ ఎవరు అసలు? ఆయన ఒక ఫుడ్ కార్పొరేషన్లో లెక్కలు రాసుకునే పర్సన్. ఎట్లా గొప్పోడయ్యాడు? ఎవరు ఒకరోజు గొప్పలు కాలేడండి, చేస్తుంటే అవుతారు. బట్ దే క్రియేటెడ్ అ రియాలిటీ. ఐఎమ్ స్పీకర్, ఐఎమ్ స్పీకర్, ఐఎమ్ స్పీకర్. గంపసారికి మైక్ ఇవ్వకుండా నువ్వు పోయన్న రోజు కూడా ఆయన స్పీకర్ అనే చెప్పాడు. స్పీకర్ అంటే ఆరో స్పీకర్ కదా ఆయన. ఐ బిలీవ్డ్ ఐ హ్యాడ్ టు బి ఇన్ దిస్ ఫీల్డ్. నేను ఏదైనా ఒక రోజు పోయి చెప్పాలని అనుకున్నాడు కాబట్టి ఆయన అయ్యాడు తర్వాత ఫేజ్లో. అలానే మన లైఫ్లో కూడా ముందు మీరు నమ్మండి. నమ్మిన ప్రతిసారి సమాజం సహకరించదు. సమాజం ఎందుకంటే కరెంట్ రియాలిటీ చూసి అది నీకేమొచ్చువా, ఏంది, నీకంటే గొప్ప వాళ్ళు లైన్లో ఎనికిపోంటారు. దట్స్ ఓకే, బికాస్ దెర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ బిఫోర్ అస్. దట్స్ ఓకే బాస్. బట్ దాన్ని మీరు తీసుకోకండి. ఇప్పుడు అరుణ గారు చెప్పారు కాబట్టి, వాణి గారు చెప్పారు సార్ మీకేం రాదు, నాకేం రాదు సార్, ఏం రాదు. మళ్ళీ రేపు పొద్దునుంచి మీరు అది చెప్పకండి. రాదు, కరెక్టే. ఇప్పుడు నాకంటే గొప్ప గొప్ప వాళ్ళు ముందున్నారు కదా, ఆబ్వియస్గా రాదు. ఎందుకు? ఇట్ ఇస్ ఎ కంపారిటివ్. గంపా సార్ ఉన్నారు, పటావి గారు ఉన్నారు, వాళ్ళందరి ముందు మనకు రాదనే చెప్తారు కదా. బట్ యూ టేక్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ నాకు రాదు అంటే నీకు ఎప్పటికీ రాదు. బట్ నీకు వచ్చు అంటే ఒక సంవత్సరం తర్వాత నువ్వు గంపసారి పక్క పక్కన కూర్చొని ఆయన అయిపోయిన తర్వాత నీకు ఇస్తారు. రెడ్ సార్ యు ఆర్ మోస్ట్ ప్రివిలేజ్డ్, కమ్ అండ్ స్పీక్ అంటారు. బికాస్ దట్స్ ద రియాలిటీ, దట్స్ ఎ ఫ్యూచర్ రియాలిటీ. మనం ఎప్పుడు కూడా ఫ్యూచర్ రియాలిటీని క్రియేట్ చేయాలి. మనం ఎందుకంటే ప్రెసెంట్లో ఉండిపోతాం. ప్రెసెంట్ అందరు ప్రెసెంట్ చెప్తారు కదా. ప్రెసెంట్ ఎవ్రీబడి ఈస్ సెయింగ్ ఆదికి రాదు, ఆది చదువుకోలేడు, ఆది చూడలేదు, ఆదికి పేరు లేదు, ఆది గొప్ప కాదు. ఎవ్రీబడి విల్ సే ఇట్. బట్ ఇఫ్ యూ బిలీవ్ దిస్ యూ బికమ్. రాదు అంటే రాకుండా ఉంటాం, అంతే. ఏం చేస్తాం? అందుకని ప్రజెంట్ రియాలిటీని ఫోకస్ చేయకండి, ఫ్యూచర్ రియాలిటీని వర్క్ చేయండి. ఎస్, క్రిటిసిజం వస్తుంది, ఎందుకంటే యు ఆర్ ద బేబీ స్టెప్స్. ఇప్పుడిప్పుడు అడుగు వేస్తున్నాం. ఎందుకంటే మీ పక్కన ఇంకా గొప్ప గుణాలు ఉంటారు. అందుకని కంపారిటివ్గా ఆయనకంటే ఈయన బాగా చెప్పలేదు, ఆయనకు వచ్చు కానీ ఈయనకు సగమే వచ్చు అని చెప్తారు. దట్స్ ఓకే. ఎస్, కాబట్టి కరెంట్ రియాలిటీని బ్రేక్ చేసుకుంటూ ఫ్యూచర్ రియాలిటీలో వర్క్ చేయడం అలవాటు చేయండి. దెన్ దట్ ఫ్యూచర్ రియాలిటీ విల్ బికమ్ ఎ ట్రూ రియాలిటీ ఇన్ సమ్ టైమ్. మనకేంటంటే అన్ని పొద్దునకి రావాలి. పొద్దున వచ్చే మార్గం ఎవరికి లేదండి. మన దగ్గర మంత్రాలు మాయ ఏం లేవు, మన దగ్గర మంత్రాలు ఏం లేవు. మన దగ్గర ప్రాసెసెస్ ఉన్నాయి, మన దగ్గర టూల్స్ ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి, మన దగ్గర సైన్స్ ఉంది. ఈ సైన్స్ని ఫాలో అవుతే అవుట్కమ్స్ వస్తాయి. అవుట్కమ్స్ ఆర్ డిఫాల్ట్. ఎంతమందికి అర్థమవుతుంది? అవుట్కమ్స్ ఆర్ డిఫాల్ట్. అవుట్కమ్లో ఏమీ లేదు. మీ న్యూరాన్స్ కరెక్ట్గా ఉండి, మీ నెట్వర్క్ కరెక్ట్గా ఉండి, మీ థింకింగ్ కరెక్ట్గా ఉండి, మీ యాక్షన్ కరెక్ట్గా ఉంటే అవుట్కమ్స్ డిఫాల్ట్గా వస్తాయి. లేనిది ఏంటి? ఇది లేనిది. కాబట్టి దీన్ని మనం బిల్డ్ చేయాలి. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అర్థమైంది అనుకుంటున్నా. ఇంకొక 5 minutesలో మనం క్లోజ్ చేద్దాం. నీ బ్రెయిన్కి ఉన్న ఇంకొక చిన్న క్వాలిటీ, నీ బ్రెయిన్కి ఉన్న ఇంకొక చిన్న క్వాలిటీ, నీ మైండ్కి ఉన్న ఒక చిన్న క్వాలిటీ ఏంటంటే ఇట్ వర్క్స్ ఫర్ ద ప్లెజర్, ఇట్ అవాయిడ్స్ పెయిన్.
యా, మనకు తెలియకుండా జరుగుతుంది ఏంటి అంటే, చదివే వాళ్ళందరూ ఏమని చెప్తున్నారు, చదవడం ఈజీ, చదవడం ఈజీ, చదవడం సులభం, చదివితే హ్యాపీనెస్ వస్తుంది, చదివితే ఆనందంగా ఉంటుంది, చదివితే బాగుంటుంది, చదివితే నవ్వు వస్తుంది, చదివితే నిద్ర వస్తుంది. వీళ్ళంతా లాంగ్వేజ్ ఇలా ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, మైండ్ ఎలా పనిచేస్తుంది, మైండ్ వర్క్ ఫర్ ప్లెజర్ అండ్ అవాయిడ్స్ పెయిన్. చదవడం కష్టం, ముట్టుకుంటే నిద్ర వస్తుంది, ముట్టుకుంటే కోపం వస్తుంది, చూస్తే ఒళ్ళు కంపనం వస్తుంది. ఇవన్నీ చెప్తే ఏమైంది, ఇట్స్ పెయిన్. నీ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే, మన బ్రెయిన్ మొత్తం సర్వైవల్లో బతికిందండి. ఆది మానవుడు అడవిలో పుట్టినప్పుడు ఎటువంటి వాతావరణం ఉంది, సర్వైవల్ కదా. వాడు ఏమనుకున్నాడు, బతికితే చాలనుకున్నాడు. అలాంటి వాతావరణంలో నీ బ్రెయిన్ పెరిగింది. ఎట్లా పెరిగింది, కొన్ని లక్షల సంవత్సరాలు బతికింది. ఇప్పుడిప్పుడే దాంతో పోల్చుకుంటే లాస్ట్ ఒక 5,000 సంవత్సరాలు 4,000 సంవత్సరాల్లో మనం కొంచెం మనుషులుగా ఒక ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఉన్నాం. బట్ దట్ హిస్టరీ ఇస్ టూ బిగ్. కొన్ని లక్షల సంవత్సరాలు అక్కడ బతికాం. కాబట్టి బ్రెయిన్ ఎప్పుడు ఏం చేస్తాడు, సేఫ్గా ఉండు, సేఫ్గా ఉండు, సేఫ్గా ఉండు, సేఫ్గా ఉండు, టెన్షన్ పడద్దు, కూల్ పడద్దు, టెన్షన్ వద్దు, సేఫ్గా ఉండు, సేఫ్గా ఉండు. బికాస్ దిస్ ఈస్ ద న్యాచురల్. ముందు నువ్వు బతికితే చాలంటుంది. బికాస్ దట్స్ ద సర్వైవల్ మెకానిజం. సర్వైవల్ కోసం నీ బ్రెయిన్ కష్టపడింది, కొన్ని లక్షల సంవత్సరాలు కష్టపడి మనకి ఈరోజు మనిషి. ఇప్పుడు డైనోసార్స్ ఉన్నాయా, లేవు, అంతరించిపోయినాయి. అలా అంతరించిపోయిన జాతులు చాలా ఉన్నాయి. అంటే కాలంలో మనుగడ సాధించలే. కానీ మనిషి బతికాడంటే అటువంటి వాతావరణం తట్టుకొని బతికాడు. ఎట్లా బతికాడు, ఆ రోజు కూడా ఒక బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్ అవన్నీ హ్యాండిల్ చేసింది కదా, అన్నిటితో ఫైట్ చేసింది కదా, అన్నిటిని తట్టుకునింది కదా, అందరినీ పోరాడింది కదా, నిలబడింది కదా. నిలబడి ఈరోజు రూపాంతరంలో ముందుకు వచ్చేసాం. బట్ ఆ యాన్సెస్టర్ బ్రెయిన్స్ ఇంకా ఉన్నాయి మనలో. ఎందుకంటే కొన్ని లక్షల సంవత్సరాలు మనం మనుగడ కోసం చేశాయి. కాబట్టి నీ బ్రెయిన్కి బేసిక్ క్వాలిటీ ఏముంటుందంటే, ఈ రోజు కూడా సర్వైవల్. కాకపోతే ఆ రోజు ఉన్న భయాలు లేవు, ఆ రోజు ఉన్న టెన్షన్ లేవు. కాకపోతే ప్రతిదీ టెన్షన్. ఇప్పుడు మనకి అమ్మ చూసుకోలే టెన్షన్, బాస్ పిలిచలే టెన్షన్, అకౌంట్లో డబ్బులు టెన్షన్. ఇవన్నీ టెన్షన్లు కాదండి, లైఫ్లో ఇవన్నీ అందరికీ ఉంటాయి. కాకపోతే మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం, టెన్షన్. పుల్ వచ్చిందా, వెలుగుమంట వచ్చిందా, లేదా పిడుగు పడుద్దా మన ఇంటి మీద, ఏం లేదు కదా. అవి టెన్షన్స్. మనం ఏమంటున్నాం అంటే, కమ్యూనికేషన్లో తెలియక ప్రతిదీ టెన్షనే. అమ్మ చూడలే టెన్షన్, మంచి డ్రెస్ పడలేదు టెన్షన్, ఒక గంట ఫుడ్ లేట్ అయింది టెన్షన్. ఎంత టెన్షన్ అంటే పిడుగు పడినంత టెన్షన్, పుల్ వచ్చినంత టెన్షన్. కాబట్టి మన బాడీలో కెమికల్స్ అన్ని ఎరోజ్ చేస్తున్నాం, చేసి అన్వాంటెడ్ కాయాస్ క్రియేట్ చేస్తున్నాం, చేసి ఒక నాన్ ఫేవరబుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి మనందరికీ ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే, దెర్ ఈస్ నో సిచ్యుయేషన్, నో ఈవెంట్ ఈజ్ ప్రాబ్లమ్ టుడే. ముందు మనందరికీ ఏంటంటే ఆ సటిల్నెస్ క్రియేట్ చేయాలి. ఐఎమ్ హ్యాపీ అండ్ హెల్దీ, ఐఎమ్ పీస్, ఐఎమ్ జాయ్, ఐఎమ్ లివింగ్ హ్యాపీ లైఫ్. ఇదంతా చేస్తే ఏమైందంటే నీ ప్రిమిటివ్ బ్రెయిన్స్ పనిచేయవు. అందరూ ఒకసారి చూపించండి, ప్రిమిటివ్ బ్రెయిన్స్ ఉన్నాయి మనకి, ఇవన్నీ అవి పనిచేయవు. ఇప్పుడు పనిచేయాల్సింది ఇది, నియోకార్టెక్స్, ప్రీ ఫ్రంటల్ లోబ్ అంటాం. ఇప్పుడు పనిచేసేది ఇది. అంటే ఇది అంటే మన బ్రెయిన్ చూపించలేదు కాబట్టి చూపిస్తున్నాను. మన బ్రెయిన్లో టాప్ లేయర్స్ని ఇక్కడ ఉంటాయి, వాటిని మనము ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ లేదా నియో కార్టెక్స్ అంటాం. సో మనకు అందరు చూపించండి, ఈ బ్రెయిన్ వాడాలి. ఈ బ్రెయిన్ ఎప్పుడు వాడతామంటే, ఇఫ్ యు ఆర్ క్రియేటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, మై లైఫ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అత్త తిట్టినా ఓకే, నాన్న పెట్టినా ఓకే, భర్త బాగా చూసుకున్నా ఓకే, ఇవన్నీ కూడా లైఫ్ ఈవెంట్స్ అండి. ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది, దాంట్లో ఏముంది. కాకపోతే వీఆర్ ప్రెస్సింగ్ ద బజర్, వీఆర్ ప్రెస్సింగ్ అలారం నొక్కుతా ఉన్నాం, నొక్కి అదేం చేస్తుంది, ప్రిమిటివ్ బ్రెయిన్స్ ట్రిగ్గర్ చేస్తుంది. ప్రిమిటివ్ బ్రెయిన్ ఈజ్ వాట్, ఈజ్ అ సర్వైవల్ బ్రెయిన్. అమ్మో ప్రమాదం వచ్చింది, ఏదో టెన్షన్. సో ఇట్ విల్ ట్రిగ్గర్ అన్వాంటెడ్ కెమికల్స్ ఇన్ ద బాడీ. ఒక సింహం ఎదురు వచ్చి నిలబడితే ఎన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ చేయాలో అన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఊరుకుంటుందా సింహం వచ్చి నిలబడితే, చచ్చిపో ఉంటుందా, దాని తొక్క తీసా నేను బతుకుతా ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ డెల్ట్ దోస్ సిచ్యువేషన్స్ ఇన్ ఫ్యూచర్, ఇన్ పాస్ట్. కాబట్టి అండర్స్టాండ్ ద లాజిక్ ఆఫ్ ద బ్రెయిన్, హౌ ఇట్ వర్క్స్. ఇట్ వర్క్స్ ఫర్ ద ప్లెజర్, ఇట్ అవాయిడ్స్ పెయిన్. కాబట్టి ఏ సిచ్యువేషన్ పెయిన్ఫుల్గా క్రియేట్ చేయకండి. బుక్ చదవడం కష్టం, దానికి ఎందుకు అంత బుక్ చదవడం కష్టం అంత లేదు అందులో. ఎస్ ఓకే అయిండొచ్చు, ఐ లెర్న్ టు రీడ్, దట్స్ ఓకే, దట్స్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్, రైట్. బుక్ చదవడం కష్టం సార్, ఓపెన్ చేసి ఎదురు వస్తుంది సార్, చూస్తుంటే అందరు ఇట్లా చూస్తారు సార్, అందరు అట్లా చూస్తారు సార్ అంటే, ఇట్స్ ఎ పెయిన్, ఇట్స్ ఎ సర్వైవల్. ఇఫ్ యూ ప్రెస్ ద సర్వైవల్, ఇట్ టేక్ ద అన్వాంటెడ్ రూట్ ఇన్ ద బాడీ. కాబట్టి మీరు మీ బ్రెయిన్తో పని చేయించుకోవాలి అంటే
యూ హ్యావ్ టు ట్రిగర్ ద క్రియేటివ్ బ్రెయిన్. క్రియేటివ్ బ్రెయిన్ ఈజ్ అనలిటికల్ బ్రెయిన్, నియోకార్టెక్స్ బ్రెయిన్. దానికి ఏంటంటే పాజిటివ్ లాంగ్వేజ్, ప్రెషర్ కావాలి. చదవడం ఈజీ, నువ్వు చదవకపో, నెక్స్ట్ 1 year ఏమి చదవకు, బట్ సే పాజిటివ్ స్టేట్మెంట్. చదవడం ఈజీ, చదువుతా. చదవటం ఈజీ, చదువుతా. వెయిట్ తగ్గటం ఈజీ, వెయిట్ తగ్గుతా. ఎస్, సే దిస్ లాంగ్వేజ్, దెన్ సీ వాట్ హ్యాపెన్స్. స్లోగా ఏమవుతుందంటే దట్ థాట్, ఫీలింగ్, యాక్షన్, అవుట్కమ్ వస్తుంది. దెన్ ఒకరోజు చెప్తుంది, ఓకే చదవడం ఈజీ కదా, చదివేసే బాస్, ఏంది ఇది చదవడం ఈజీ అంటున్నావు కదా, చదివేసే అంటుంది. చదవడం కష్టం, కష్టం అంటే కష్టం, అది తీసేసేమంటుంది. యా, దిస్ ఇస్ హౌ యువర్ బ్రెయిన్ వర్క్స్, యువర్ మైండ్ వర్క్స్. కాబట్టి మీ లైఫ్లో మీకు ఏది కావాలన్నా ఈ రోజు ఉందా లేదా, రేపు వస్తుందా రాదా, దీని గురించి మనం ఎక్కువ ఇదే టెన్షన్ 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 అంటే ఏమవుతుంది తెలుసా, మీ ప్రిమిటివ్ బ్రెయిన్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. అవి యాక్టివేట్ అయితే మనకు ప్రశాంతత ఉంచవు. బికాస్ దట్స్ అ సర్వైవల్. నేను ఉన్నా కదా, చంపేస్తానంటుంది. అక్కడ ఏముంది చంపడానికి, ఏం లేవు కదా చంపడానికి, మనల్ని చంపేస్తుంది. సో ఇట్ విల్ మేక్ అస్ రెస్ట్లెస్. మనకు పని జరగాలంటే మనం ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది, నియోకార్టెక్స్ నుంచి వస్తుంది. నియోకార్టెక్స్ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు ప్లెజర్ ఇస్తే ప్రశాంతంగా ఉంటుంది. సో ఇంటర్వ్యూకి పోతున్నావు, అబ్బా వాడు ఎట్లా అడుగుతుందో, ఏం టెన్షన్ పడుతుందో, ఎంత వాడు వేస్ట్ 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 అంటే ది సర్వైవల్ బ్రెయిన్ అది ట్రిగ్గర్ అవుతుంది. ఇంటర్వ్యూలో పోయి నీ పేరు ఏంటంటే, నా పేరా, ఏమో సార్, అంటే నేనేం అడగలేదా, నీ పేరు అడుగుతున్నాను, వాట్ ఈస్ యువర్ నేమ్ అంటున్నాను, అంటే నా పేరా సార్ అంటే, బికాస్ యూ కంప్లీట్లీ స్విచ్డ్ ఆఫ్ దిస్ బ్రెయిన్. బికాస్ నీ ఆలోచనలో పెట్టేస్తున్నావు. నాకు భయం, ఇంటర్వ్యూ భయం, వాడు ఏమడుతుంది, వాడు ఇంకా సబ్జెక్ట్ అడగలే, నీ పేరు ఏంటి, నువ్వు వాడు ఊరికి అడిగి పంపిద్దాం అనుకున్నాడు. బట్ యూ కంప్లీట్లీ మెస్డ్ అప్ బికాస్ దట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ విల్ బి ఆఫ్ ఎరోసల్. ఆ ఎరోసల్ వచ్చినప్పుడు ప్రశాంతత పోతుంది. ప్రశాంతత పోయినప్పుడు మైండ్ పనిచేయదు. పని చేయనప్పుడు ఏం చేస్తాం ఏం తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా మనము చిన్న చిన్న విషయాలని కాంప్లెక్స్ చేస్తున్నాం ఎట్ ఎ కెమికల్ లెవెల్, ఎట్ ఎ బాడీ అండ్ మైండ్ లెవెల్. కాబట్టి అవి చేయకండి. సో మీరు ఎప్పుడైనా ప్రోగ్రెసివ్గా పాజిటివ్గా ఉండాలంటే ఎంత కష్టమైన సమస్య వచ్చినా పాజిటివ్గా మాట్లాడండి. ఓకే రాదైతే ఏమైంది, నేర్చుకుంటున్నాం, చేసుకుంటున్నాం. సింపుల్, ఏదైనా సింపుల్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఏదైనా సార్ 2 లక్షలు లేవు, 2 లక్షలు లేవు, ఓకే, బట్ ఆ ఎర్నింగ్ ఈ సింపుల్ బాస్. సార్ నేను స్పీకర్ కాలే, అందరూ అంటారు. ఇప్పుడు మీ సార్ అంటారు, మీ సురేష్ గారు, నాగేశ్వర్, మీకేం రాదమ్మా ఎన్నిసార్లు చెప్పాలి, రాదా, ఓకే మేడం నేర్చుకుంటాం, ఏముంది. దట్ యూ హ్యావ్ టు క్రియేట్. ఎవరో ఏదో అంటుంటారు దాంట్లో, ఓకే ద డ్యూటీస్, ద రెస్పాన్సిబుల్ ఏదో అంటుంటారు, బట్ యూ కెనాట్ క్యారీ ఫార్వర్డ్ విత్ ఇట్. యూ హ్యావ్ టు సే ఐ డూ ఇట్, సింపుల్, ఇట్ ఈస్ సింపుల్, ఐ డూ ఇట్, సింపుల్, డూ ఇట్, సింపుల్, డూ ఇట్. దెన్ ద ప్లెజర్ పార్ట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ కమ్స్ టు ద యాక్షన్. ఎప్పుడైతే అది యాక్షన్లోకి వచ్చిందో పని జరిగిపోద్ది. అర్థమైందండి? సో దిస్ ఈస్ హౌ యూ కెన్ మేక్ ఇట్ సింపుల్, 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 సింపుల్. If you make it simple, understand your mind language, understand your mission right, understand your body right, then happening things will become easy. Yes. So with this we stop here. Time in kabatti. Then I have one YouTube link. A link istanu. Meer video chudandi. Only watch videos on habit formation. ఇంకా చాలా, ఎందుకంటే నేను ఏ రోజు సెషన్ ఎలా చెప్తానో నాకే తెలియదు. ఐ నెవర్ కమ్ ప్రిపేర్, ఐ నెవర్ రిపీట్. మేము ఇప్పటికి కొన్ని ఒక 50 సార్లు చెప్పింటాను, బట్ ఐ నెవర్ సెడ్ వాట్ ఐ సెడ్ ఎస్టర్డే. బట్ మీకు కంపల్సరీగా హ్యాబిట్స్ నేర్చుకోవడం అయితే వచ్చింటుంది. నవ్వు మీరు ఏదైతే ముందు చెప్పారో, నవ్వు క్వశ్చన్ టు సెల్ఫ్, ఎందుకు నాకు ఇది లేదు. ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసుకుంటే ఈ అవేర్నెస్, ఇప్పుడు అందరికీ మీకు ఏమైందండి, టైప్ ఇన్ ద చాట్ బాక్స్, మీ అవేర్నెస్ పెరిగింది, మీ అండర్స్టాండింగ్ పెరిగింది, మీకు ఎలా ఆలోచించాలో అర్థమైంది. ఇప్పుడు ఈ అవేర్నెస్లో మళ్ళీ వెళ్ళి నిన్నట్లాగా ఆలోచిస్తే మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది. నిన్నట్లాగా ఆలోచించకండి. నౌ ఐఎమ్ న్యూ, ఐ లెర్న్ సమ్ న్యూ థింగ్స్, ఐ నో హౌ టు మేక్ హ్యాబిట్స్, ఐ నో హౌ మై మైండ్ వర్క్స్, ఐ నో హౌ మై బ్రెయిన్ వర్క్స్, ఐ నో హౌ మెసేజ్ ట్రాన్స్మిట్, ఐ నో హౌ ఇంటర్నల్ రియాలిటీ హ్యాపెన్స్, ఐ నో హౌ థాట్స్, హౌ ఫీలింగ్స్ క్రియేట్స్. ఇప్పుడు ఈ అవేర్నెస్లోంచి ఆ క్వశ్చన్ అడగండి. నేను బుక్ చదవలేకపోతే నేను చేద్దాం, అడగండి. దెన్ యూ గెట్ ఆన్సర్. దాన్ని కన్సిస్టెంట్గా చేయండి. ఒక రోజులో రాదు, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఏదైనా మీకు రావాలంటే టీనీ యాక్షన్ తీసుకోండి. స్మాలెస్ట్ బుక్ చదవాలి, ఫస్ట్ ఒక 1/2 పేజీ చదవండి అంతే. మనం ఏంటంటే బుక్ చదవాలంటే మొత్తం చదివేసాలి, అట్లా చదివితే రాదు. టేక్ ద స్మాలెస్ట్ యాక్షన్ ఫస్ట్. స్మాల్ స్టెప్ ఈజ్ అ టఫ్ స్టెప్ అండి. ఎక్సర్సైజ్ చేయాలి, ఓన్లీ పార్క్ వెళ్ళి
ఒక 10 రౌండ్స్ ఉండవు, 10 స్టెప్స్ అటు ఇటు వేయండి. దట్స్ ద స్మాలెస్ట్ థింగ్. ఫస్ట్ అది చేయండి. అది చేస్తే కొన్ని రోజులు నెక్స్ట్ మీరు ఏదేం చేసేస్తారు. మీరు ఏ హ్యాబిట్లో అయినా ఫస్ట్ థింగ్ ఏంటంటే డూ స్మాలెస్ట్ థింగ్ ఫస్ట్. దీంట్లో ఏమైనా కష్టం ఉందా? ఒక పారాగ్రాఫ్ చదవడంలో కష్టం ఉందా? పార్క్ వెళ్ళి అలా నడవడంలో కష్టం. మనం ఏంటంటే పార్క్ వెళ్ళి ఆమె ఎవరు తిరుగుతుంది కానీ మనం ఒక 10 కిలోమీటర్లు తిరిగేస్తాం ఫస్ట్ రోజు. నెక్స్ట్ రోజు కాళ్ళు నొప్పులు సార్, నడువులు నొప్పులు సార్, ఆ నొప్పులు సార్, ఈ నొప్పులు సార్. నొప్పులు లేవు, ద ప్రాసెస్ ఈజ్ రాంగ్. అందుకని హ్యాబిట్ ఫార్మేషన్లో మీరు చూడాల్సింది ఏంటంటే డూ స్మాలెస్ట్ థింగ్ ఫస్ట్, అంతే. మేక్ ద పాజిటివ్ స్టేట్మెంట్స్ టు సెల్ఫ్. ఇలా మీరు చేసుకుంటే 99.9% ఈ అవేర్నెస్లోంచి రేపు క్వశ్చన్ చేయండి. దెన్ యూ ఫైండ్ ద ఆన్సర్. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యూ కెన్ స్టాప్ హియర్.